కంచెలను కూలగొట్టుదాము, రేపటి తరాల యువత భవితను నిర్మించుదాము. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మబలం. చరితలు మన గుర్తులు, ఆత్మగౌరవం కొరకై సాగే సమరంలో ఐక్యమైన మన ముందు వారింత అడుగంత. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మబలం. గగనపు వీధుల్లో ఎదగాలి మనమంతా ఏలే పదవుల్లో, అధికారం మనదైతే వెలుగులు బతుకుల్లో, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యపు దారుల్లో. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మబలం. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మబలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు పట్టు. ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మబలం. నేటి తెలంగాణను మన భుజానెత్తుకుందాము, బరువెక్కిన గుండెలకు భరోసయ్యి నిలుద్దాము. దశాబ్దాల దోపిడి కంచెలను కూలగొట్టుదాము, రేపటి తరాల యువత భవితను నిర్మించుదాము. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మబలం. చరితలు మన గుర్తులు, ఆత్మగౌరవం కొరకై సాగే సమరంలో ఐక్యమైన మన ముందు వారింత అడుగంత. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మబలం. గగనపు వీధుల్లో ఎదగాలి మనం ప్రజా ప్రపంచనం, జనం జనం జనం. ఎనుకో ముందో ఎప్పటికైనా సచితోలమే, రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి.
బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు, ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. నమస్తే అందరికీ. ఇవాళ అసెంబ్లీలో చర్చ దేని మీద? నీళ్ళ సంగతి, పాలమూరు సంగతి తేల్చేద్దామని చర్చ. చాలా సీరియస్గా చర్చ పెట్టుకుందాం, తేల్చుకుందాం, కరుచుకుందాం అని చెప్పి అటు అధికార విపక్షాలు నిన్న ట్రయల్స్ పెట్టినాయి. ఏది మన ఇది అంటారు కదా, రేపు జరగబోయేదానికి సన్నాహక సమావేశాలు, నిన్న సన్నాహక ప్రెస్ మీట్లు పెట్టుకున్నాయి. ఏమేం మాట్లాడాలనేటువంటి అంశంలో అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నారు. అసలు ఈ నీళ్ళ చర్చ ఎవడు అడిగిండా తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఆందోళనతో ఉన్నటువంటి అంశం బీసీ రిజర్వేషన్ అంశం. మొన్న రేవంత్ రెడ్డి చిట్చాట్ పెట్టి రిజర్వేషన్ల అంశం మళ్ళొక్కసారి అసెంబ్లీలో చర్చిస్తామని ఎప్పుడైతే అన్నాడో, అనగానే తెల్లారి కేసీఆర్ వచ్చి ఫామ్ హౌస్లకేని ఎవరు పిచ్చోడా గది మాట్లాడితే మన బతుకులేడు ఉంటాయిరా, మనం అది మాట్లాడకూడదు, దాన్ని పక్కదారి పట్టించాలే, మనం నీళ్ళ మీద మాట్లాడుకున్నాం, నీళ్ళ సంగతి తేలుద్దామని చెప్పి ఎజెండా ఇచ్చిపోయిండు. ఆ ఎజెండాను రేవంత్ రెడ్డి స్వీకరించిండు. ఆ ఎజెండా ప్రకారమే రేపు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లు, మన్ను మశానం ఏం లేదు. ఇక కావాలని ఒక కుట్రపూరితంగా ఈ చర్చను తెర మీద తెచ్చారు. సరే, ఈ చర్చను తెర మీద తెచ్చిన ఈ ఇద్దరు దొంగల సంగతి కూడా తేలాలి. ఇప్పుడు హరీష్ రావు ఏమంటుండు? కాంగ్రెస్ దొంగ అంటుండు. కాంగ్రెస్ ఏమంటుంది? హరీష్ రావు దొంగ అంటుండు. ఈ ఇద్దరిట్లలో ఎవడో ఒకడైతే దొంగ ఉన్నట్టే కదా. ఆ దొంగ ఎవడో తేలాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తుందంటే వీళ్ళిద్దరు దొంగల ముఠానే, వీళ్ళు ముఠా సభ్యులే, వీళ్ళు నీళ్ల దోపిడిలో అవిభక్త కవలలీలు. నీళ్లను అమ్ముకొని, నీళ్లను వ్యాపారంగా మార్చుకొని కాంట్రాక్ట్ల ద్వారా కోట్లు కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కోట్లు కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండే. వీళ్ళిద్దరే నేను సంసారం అంటే నేను సంసారం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ ఇద్దరు సంసారాలు కాదు, ఇద్దరు రాజకీయ వ్యభిచారులే. అసలు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇవాళ ఏ పత్రిక చూసినా దీని మీదనే. దేని మీద? నీళ్ళ సంగతి, పాలమూరు నీళ్లు ముంచిరంటే, కాళేశ్వరాన్ని వాళ్ళు ముంచిరంటే. అరే ఏం డ్రామాలు ఇవన్నీ! ఈ డ్రామాలేంటి? ఇదే అంశం మీద సరే నీళ్ళ గురించే మాట్లాడుకుందాంలే, మీ టాపికే మాట్లాడడం మీద అంటే దొంగ ఎవడో తేలుద్దాం. ఇప్పుడే తేలితే అయిపోతుంది కదా. కృష్ణానది తెలంగాణకు ఎంట్రీతోనే జూరాల దగ్గర ప్రాజెక్ట్ ఉంది. జూరాల దీని కెపాసిటీ 17 టీఎంసీలు. 17 టీఎంసీలు. ప్రస్తుతం దాని సామర్థ్యం ఎంతకు వచ్చి పడ్డదంటే 10 టీఎంసీల దిగువకు వచ్చేసింది. అంటే 7 టీఎంసీ లాస్. మట్టి ఉంది, 7 టీఎంసీల మట్టి ఉంది అన్నట్టు దాంట్లో. ఇదిగాక 1984లో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిరు. శ్రీశైలం ప్రాజెక్టు అసలు ఎంత అని మొదలు పెట్టిరు? అది 308 టీఎంసీల కెపాసిటీతో మొదలుపెట్టిరు. కానీ ఇవాళ ఎంత ఉన్నది? గట్టిగా 180-190 కూడా ఉండదు. మిగతాదంతా ఏంది? మట్టి. దాదాపు 100 టీఎంసీల మట్టి ఉంది దాంట్లో శ్రీశైలంలో. నాగార్జున సాగర్ లో కూడా ఒక 70-80 టీఎంసీల మట్టి ఉంటుంది. ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 177, కేవలం 3 ప్రాజెక్టులు కలిపితే 177 టీఎంసీల మట్టి ఉంది.
ఈ మట్టి పూడిక తీస్తే నీ పాలమూరు ఎక్కర్లేదు, నీ రంగారెడ్డి ఎక్కర్లేదు, నీకు ఇంకోటి ఎక్కర్లేదు. ఈ మట్టి తీయకుండా కొత్త కాంట్రాక్ట్ల పేరుతోనే డ్రామాలు తమాషాలు చేసుకుంటా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతా ఉంది. పూడిక తీయరు అంటే తీయరు కానీ కొత్తగా కడతారు అటు ఇల్లు మనగాళ్ళు. ఏంది ఇలా కొత్త కథ ఏంది? ఇక్కడ హంద్రీనివా సృజన స్రవంతి ప్రాజెక్ట్ అని వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. దానికి కేటాయింపులు లేవు, నోటీసులు లేవు. కేవలం ఏంటది, ఈ హంద్రీనివా నుంచి తమిళనాడులో ఉన్న మద్రాసుకు తాగునీరు పోవాలి. ఎన్ని పోవాలి? ఏపీ నుంచి 5 టీఎంసీలు, తెలంగాణ నుంచి 5 టీఎంసీలు పోవాలి. మహారాష్ట్ర కర్ణాటక వాటా కూడా 5 టీఎంసీలు, 20 టీఎంసీల నీళ్లు ఆడికి పోవాలి. అది ఒప్పందంలో భాగం. ఈ హంద్రీనివాకు మద్రాసుకు నీళ్లు తీసుకుపోయే పేరుతోటి తెలుగు గంగకు వెడల్పు చేసుకుంటా తెలుగు గంగ ప్రాజెక్టును వెడల్పు చేసి తెలుగు గంగ ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ హంద్రీనివా దీని నుంచి వాస్తవానికి రోజుకి ఎన్ని టీఎంసీలు పోతున్నాయి ఎరికేనా? 45,000 క్యూసెక్కులు. 45,000 క్యూసెక్కుల నీరు ఇక్కడికి పోతా ఉంది రాయలసీమ ప్రాంతం నుంచి. వాస్తవానికి వాళ్ళకంత కేటాయింపులు లేవు. ఇక్కడ తెలంగాణలో ఇదే 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడొక ప్రాజెక్ట్ ఏది, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని పేరేదో ఉంది, మన పాలమూరు, దాని పేరు వచ్చేసి ఇప్పుడే చెప్తా. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. దాని నుంచి తెలంగాణకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయట చూడ్రిగో. తెలంగాణకు వచ్చేదేమో 1500 క్యూసెక్కులు. 1500 క్యూసెక్కులు. 45,000 క్యూసెక్కులేమో అటు పోతున్నాయి. 15,000 క్యూసెక్కులేమో రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మనకు వస్తా ఉన్నాయి. 1500 క్యూసెక్కులు అంటే బుడపోరడు మూత్రం పోసినట్టు ఉంటుంది. వాళ్ళేమో పెద్ద మోటార్లు పెట్టి ఎత్తుకొని బాహుబలి మోటార్లతో ఎత్తుకపోయినట్టుగా హంద్రీనివా కాలువలేమో అట్లా బారుతుంటాయి. మన ఏమో గివి. ఎవడు ఈ పాపానికి కారకుడు? ఎవడు? గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కారణం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారణం, ఆ తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కారణం కాదా ఇది? ఇక్కడ ఎస్ఎల్బిసి ఎన్నేళ్ళ అయినా ఈ సొరంగం తవ్వబట్టి 44 ఏళ్ళ ఇది తవ్వబట్టి. 44 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి సొరంగం తవ్వుతూనే ఉన్నారు. ఎస్ఎల్బిసి అంటే మొన్నలో 10 మంది మొత్తం అన్నయ్య మరి చచ్చిపోయారు కదా, ఎవడు వెళ్ళలే కదా, అన్నయ్య గుర్తేసిరు. ఆ ఎస్ఎల్బిసిని ఏడాదికి 2 కిలోమీటర్లు తవ్వినా ఈ పాటికి పూర్తి అయ్యేది అది. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏమన్నాడు గతంలో తెలంగాణ ఉద్యమంలో, నేనే కుర్చేసుకొని ఎస్ఎల్బిసి పొక్కలు ఓవిస్తా, ఎవడాపుతాడో చూస్తా అని డైలాగులు కొట్టిండు. ఆపిన గాస్తే ఎవడు మరి ఆడా? ఎవడు ఆపలే? ఆపిందే కేసీఆర్. ఎందుకు? రాయలసీమను రత్నాలసీమ చేస్తాను నగరికాడికి పోయి చెప్పొచ్చిండు కదా. ఎస్ఎల్బిసి సొరంగం పూర్తయితే ఏడాదికి 100 టీఎంసీల నీరు ఇవాళ సూర్యాపేట, యాదాద్రి, తర్వాత భువనగిరి, నల్లగొండ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. కనీసం 5 లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వచ్చేది. దానికి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే. ఏదో సర్వేలు చేస్తా ఉన్నాం, మన్ను మశానం చేస్తా ఉన్నా, సర్వేలు లేవు, నోటపీస్ లేవు, తొవ్వే చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. ఫస్ట్ వాడేమో అవతలకే ఎత్తుకొని పోతా ఉంటాడు, వీళ్ళేమో ఈ తొర్రగొట్టారు. 44 ఏళ్లల్లా తొవ్వంగా ఇంకా 10 కిలోమీటర్లు మిగిలింది. ఈ 10 కిలోమీటర్లు పూర్తి చేస్తానికి వీళ్ళతోటి అయితలేదు. ఇప్పుడు ఇదొకటి. ఇది పూర్తి చేస్తే 5 లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వస్తుంది. ఇది పూర్తి చేస్తే కనీసం 5 నుంచి 6 లక్షల ఎకరాలు వస్తుంది. 6 పర్సెంట్ ఇంకెక్కువ వస్తుంది. 30,000 ఎకరాలు, 30 లక్షల ఎకరాల దాకా, ఇది 15 లక్షల ఎకరాల దాకా వస్తుంది. ఇవి చేయకుండా, చేయాల్సినవి చేయకుండా, మట్టి పూడిక తీయకుండా అట్లా
మొత్తం ఈ ప్రాజెక్టులలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులలో మట్టి ఎత్తిపోస్తందుకు అయ్యే ఖర్చు 23,000 కోట్లు అవుతుంది. ఈ 23,000 కోట్లు పెట్టరట, కానీ పాలమూరు రంగారెడ్డికి మాత్రం 37,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇదే కాళేశ్వరానికి 150,000 కోట్లు కాగ్ నివేదిక ఆధారంగా మాట్లాడుకుంటే 147,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ కాళేశ్వరంతో ఎక్కడ కూడా ఒక ఎకరం బారింది లేదు. కానీ కాళేశ్వరం ఎత్తిపోతలకు ఒకే ఏడాదిలో పెట్టిన విద్యుత్ ఖర్చు 10,400 కోట్ల రూపాయలు పెట్టారు. ఈ 10,400 కోట్లు ఎస్ఎల్బిసి త్వరగా పెడితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది. ఇవి పెట్టలే, ఇవి చేయలే. ఇవి చేయకపోగా ఇప్పుడు ఎస్టిమేషన్స్ పెంచి కాళేశ్వరాన్ని ఖతం చేసిరు. మీ అందరూ చూసిరు కదా, కాళేశ్వరం ఖతం చేసిండు. కృష్ణాని రాయలసీమ కమ్మిండు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఒకటి అమ్ముకున్నావు, నేను ఒకటి అమ్ముకోవద్దా? ఇప్పుడు నేను గోదావరిని అమ్ముకుంటా, నీ కాళేశ్వరం గట్టా, నీ కాళేశ్వరాన్ని పట్టించుకోను, నీళ్లు కిందికి ఇడిచి పెడతా, అక్కడి నుంచి పోలవరం నుంచి నేరుగా బనకచర్లకు పోతాయి, బనకచర్ల నీళ్ల ద్వారా నేను గోదావరిని ఏపీకి అమ్ముకుంటా, నువ్వు ఇక్కడ అమ్ముకో అని చెప్పిండు. ఇదే 2020లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు గిన్ని నీళ్ళు ఎందుకయా 299 టీఎంసీలు చాలని చెప్పి సంతకం పెట్టి వచ్చిన మొదగాడు. వీళ్ళకి నీళ్ళ మీద చిత్తశుద్ధి ఉందా? తెలంగాణ రాష్ట్రంలో 60% రైతులు, 60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అది. దీంట్లో బోరుబావులు, కాలువలు, చెరువులు, వీటన్నిటి ద్వారా పారేటువంటి 26 లక్షల పంపు సెట్లు ఉన్నాయి మన తానా. 26 లక్షల పంపు సెట్లు. మరి నిజంగా కేసీఆర్ తెచ్చినటువంటి కాళేశ్వరం తోటే కేసీఆర్ జలప్రదాతనే అయితే కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంట్ ఎందుక? కరెంటు మోటార్లు ఎందుకు? ఇటు విద్యుత్ సంస్థలను మోసం చేస్తారు బిల్లులు కట్టకుండా. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని మాకు భ్రమలు కల్పిస్తారు. మళ్ళీ 7 మోటార్ రానే ఉంది, ఎండేది ఎండుతూనే ఉంది. నువ్వే కదా పాలమూరు వలసల గురించి మాట్లాడింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నువ్వే కదా మాట్లాడింది. పాలమూరు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు, దుబాయ్, బొంబాయి, బొగుబాయ్ అని చెప్పినావు. నల్లగొండ బిడ్డల నడుములు వెళ్ళిపోతా ఉన్నాయి, ఫ్లోరైడ్ సమస్యలు అని చెప్పినావు. ఇవి చూపించే కదా తెలంగాణ ఉద్యమం చేసింది. అందుకే కదా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పింది. ఎవరి పాలైనది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు? అటు ఏపీకి కాంట్రాక్టులు పట్టేది మెగా కృష్ణారెడ్డి, ఇటు తెలంగాణకు పట్టేది ఈయననే. వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాలు, మెగా కృష్ణారెడ్డి కలిసి మొత్తం తెలంగాణ ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులను అమ్మేసారు వీళ్ళిద్దరు కలిసి. ఏముందా, ఏం వాటా ఉంది ఇలా? ఎక్కడ ఆపుకోగలుగుతున్నాం? 1922లో కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మొన్న 150,000 క్యూసెక్ల వరద తాకిడి వస్తే తట్టుకొని నిలబడదు. దాని కెపాసిటీ కూడా కాదు. దశకున ఒకటే దెబ్బకు దశకిపోయా మన కాళేశ్వరం మొన్న కట్టింది. ఈ దొంగ నాటకాలు ఆపండి. కాంగ్రెస్ పార్టీ గోదావరిని నమ్మింది, బీఆర్ఎస్ పార్టీ కృష్ణానదిని నమ్మింది. మనం పాటలలో వాడుకున్నాం కదా, మా గోదావరమ్మ గుడ్రాలైపోయిందమ్మో అని చెప్పి గద్దరన్న వారే కదా అప్పుడు పాట. కృష్ణమ్మ గంటెడు నీళ్ళు ఇయ్యలేదని చెప్పి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని పాడుకున్నాం కదా. ఆ పాటలో ఈ రెండు ఉన్నాయి కదా. మా గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలు చేసి పోయిందమ్మా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. మనమే కదా పాడుకుంది తెలంగాణ ఉద్యమంలో. కృష్ణానది చెంగున దుంకి తెలంగాణకు గంటె నీళ్ళు ఇవ్వలేదని మనమే కదా అందులో పెట్టుకుంది. ఆ పదాల మీదనే కదా ఉద్యమం సాగింది. ఇవాళ మన ఈ రెండింటి ద్వారా ఏమొస్తా ఉంది? నీకు రావాల్సిన 555 టీఎంసీలు, రైట్ సుదర్శన్? 555 టీఎంసీల నీళ్లు వాటా ఉంటే దాన్ని 299 టీఎంసీలు చాలు అని చెప్పొచ్చిన మునగాడు తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 811 టీఎంసీలు ఉండే ఇక్కడ ఏంది కృష్ణా జలాల్లో అందులో 555 టీఎంసీలు మనకు వాటా దక్కాలి. ఎందుకంటే దాదాపు అదేమో 79% తెలంగాణలో వాడుతుంది గోదావరి, ఇదేమో 69% తెలంగాణలో వాడుతుంది కృష్ణానది. ఇక్కడ పరివాహక ప్రాంతము క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ
నీళ్ళు ఎత్తుకపోతుంది వాళ్ళు. వీళ్ళేమో సప్పట్లు కొట్టుకుంటా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టుకుంటా వీళ్ళు, ఈ ప్రభుత్వాలు, ఈ సన్నాసి ప్రభుత్వాలు, ఈ సన్నాసి ముఖ్యమంత్రులు అంటారు, సన్నాసులు అని అంటారు. మరి లేకపోతే ఏందా మీరు చేసింది నీళ్ళ విషయంలో? 1,47,000 కోట్లు ఖర్చు పెడితే ఎవరికి ఎక్కడికి వచ్చిందా అని కాళేశ్వరము? ఇప్పుడు ఈయన సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు మొన్న. సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. ఇందిరామైన్లో అయితే పెరిగాయి, అట్లా ఇందిరామిల్ల కాడ పెరిగాయి అంచనాలు. డబుల్ కావా? పిల్లలు ఫుడ్ తినే కాడ హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో బడ్జెట్ అంచనాలు పెరిగాయా? పేదోని కరెంట్ ఇచ్చే కాడ పెరిగాయా? రైతుకు బోనస్ వడ్ల కాడ పెరిగాయా? దేని మీద పెరుగుతాయి? కాంట్రాక్టర్ కు పైసలు ఎక్కువ కమిషన్లు కొట్టాలి. ఇదే కదా ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన తట్ట పని మట్టి పని గురించి ముచ్చట పెట్టిందంటే పక్క దాని వెనుక కమిషన్ల కథనే, ఇంకొకటి ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలన్నా దీని గురించి మాట్లాడమని చెప్పిరా? ఇవాళ ఎవరు డిమాండ్ చేస్తారు? ప్రజా ఎజెండా ఏంది? ప్రభుత్వం చర్చిస్తుంది ఏంది? ప్రతిపక్షం తీసుకొచ్చిన అంశం ఏంది? మేనిఫెస్టో వేసిన మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ దొంగ నాటకాలు ఆపండి. మీ అసలైన 42% రిజర్వేషన్ సంగతి ఏందో తేల్చండి. ప్రభుత్వం విఫలమైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి. విఫలమైనందుకు ఇవి కదా తేలాల్సినవి. ఆ విషయం ప్రతిపక్షం అడుగుతలేదు, అధికార పక్షం బీఆర్ఎస్ అడగది, ఇటు వీళ్ళు చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నదులు పంచుకుని వీళ్ళిద్దరు కలిసి. గోదావరి ఆయన అమ్మకపోయిండు రేవంత్ రెడ్డి, ఈయన కృష్ణా నమ్మిండు. ఇక మనకు చూపిస్తూ మూసి దీన్ని సుందరీకరణ ఏం చేస్తావు? సుందరీకరణ బొందమే పెట్టుకుంటాము. సుందరీకరణ దేనికోసం? మోరీలు తెచ్చుకొని. మోరీలకా? మోరీలు మాకు, కాలువలు, ప్రాజెక్టు మీకు. మీ ఇదా కథ తెలంగాణ రాష్ట్రంలో? ఏం మాట్లాడతారా? మరి శాసన మండలిలో కూడా ఈ చర్చకు అవకాశం ఇస్తారా? నేను మాట్లాడతా. ఉంటారా ముఖ్యమంత్రి గారు అందులో సభలో? ఉండు, మీ నీళ్ళ మంత్రి మీరు ఉండరు, నేను కూడా మాట్లాడతా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు, మా కాడికి వచ్చే అవకాశం లేదు. నేనేమో ఆ మండలిలో ఉన్నా, అదేమో జరిగే చర్చ అసెంబ్లీలో. ఏ రైతాంగాన్ని మీరు ఉద్ధరిస్తా ఉన్నారు? ఏ రైతాంగాన్ని బాగు చేస్తా ఉన్నారు? సిగ్గు లేకుండా ఈ ఇద్దరు తోడు దొంగలు కలిసి తెలంగాణ ప్రజలారా, మరీ ముఖ్యంగా నా బీసీ సోదరులారా, ఒకటి కృష్ణా నమ్ముకుంటూ ఇంకోటి గోదావరి నమ్ముకుంటుండు. గంతే. కాంట్రాక్టర్ పాతోడే, కమిషన్లు పాతయే. ఆయన రాచకొండ, ఈయన ఫ్యూచర్ సిటీ. ఈయన దందాలు, వీళ్ళ దందాల కోసం. ఇక మనకి ఏమైనా ఉంటే మూసీ శుద్ధీకరణ అన్నట. మూసీ శుద్ధీకరణ, మూసీ సుందరీకరణ పేరు మీద మూసీ ప్రాజెక్టును కొల్లగొడతాను, మూసీ కాంట్రాక్టులు కొల్లగొడతాను సత్యనారాయణ అనేటువంటి ఒక రిటైర్ అయిన తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఆ ప్రాజెక్ట్ లో పెట్టారు. ఎందుకంటే టెండర్లు ఎట్లా చేయాలి, ఎవరికి అనుకూలంగా రావాలనేటువంటి ప్రక్రియ ప్రారంభించారు ఆల్రెడీ. మాకెంత మీకెంత ఇదా ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో? ఇదంతా దోపిడి వర్గాల ముఠ. ఈ ముఠాతో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులారా, నిజంగా ఈ రోజే వస్తుంది అనుకుంటే అలా మనం ఉద్యమం చేసేవాళ్ళమేనా? ఈ రోజు వస్తుంది. వాడు కృష్ణా నమ్ముకుంటాడు, వాడు గోదావరి నమ్ముకుంటాడు, మన ముఖాలు మూసి నీళ్లు కొడతారని చెప్పి మనకు తెలుసుంటే 1200 ఆత్మ బలిదానాలు జరిగేటియేనా? వచ్చిన తెలంగాణను మొత్తం తల్లి పాలు తాగి తాగి రక్తం కూడా పీల్చి తాగుతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటే పరిష్కారం, ఒకటే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలంటే అది బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఇంకొక ఆప్షన్ లేదుగా. ఇది ఒక్కటే ఆప్షన్. అందుకోసమే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది ఫ్రీ కంటెంట్. మీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వాడుకోండి. మీ యూట్యూబ్ ఛానళ్లలో ఈ లైవ్ను వాడుకోండి, ఈ వీడియోస్ వాడుకోండి. వీటన్నిటిని కూడా ఫ్రీగా మీకు అందజేస్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నా. సో అలాగే ఎవరైతే కొత్తగా యూట్యూబ్లు స్టార్ట్ చేస్తా ఉన్నారో రండి, మీ యూట్యూబ్లకు మేమే ప్రచారం కల్పిస్తాం. మీ యూట్యూబ్లను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాం. మీ దాంట్లో మా కంటెంట్ వస్తుందని చెప్తాం. ఇగో ఈ అబ్బాయి వెంకట్ వచ్చిండు, ఒకసారి రండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ నేను పెడతా ఉన్నా, నా ఛానల్ని కొద్దిగా మీరు ప్రచారంలోకి తీసుకురండి అని చెప్పింది. ఏం ఛానల్ వెంకట్ మీది? మన ప్రజా వెలుగన్న. మన ప్రజా వెలుగు. మన ప్రజా వెలుగు ఛానల్. తెలుగు వెలుగు వస్తాను
స్పేస్ లింక్ డైరెక్టర్ చేస్తాను. ప్రజానా స్పేస్ లింక్ డైరెక్టర్. ఇది కూడా స్పేస్ ఉండదా? ఇది మన ప్రజా వెలుగు అని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ ని తమ్ముడు వెంకట్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాడు. నా కాళ్ళ మీద నేను నిలబడతానన్న ఈ సమాజంలో అని చెప్పి తమ్ముడు వచ్చిండు ముంగటికి. సో ఆ తమ్ముడి ఛానల్ ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో ఈ మన ప్రజా వెలుగు ఛానల్లో నేను మాట్లాడే ప్రతి మాట వస్తుంది, మార్నింగ్ న్యూస్ వస్తుంది, మన సుదర్శన్ చెప్పే న్యూస్ వస్తాయి, అన్ని ఛానల్ అన్ని కంటెంట్ అంతా కూడా మన ప్రజా వెలుగు ఛానల్లో వస్తుంది. మీరు మాట్లాడు వెంకట్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్రతి నిమిషం ప్రజల కోసం, ప్రజా గొంతు సమస్యలపై పోరాటం చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఆశీర్వదించండి నన్ను. రైట్. మీ ఆశీర్వాదంతో చీకటిని ప్రశ్నిస్తూ ప్రజా బ్రతుకుల్లో వెలుగులు నింపే వేదిక మన ప్రజా వెలుగు యూట్యూబ్ ఛానల్. మీ జర్నలిస్ట్ వెంకట్ అంటూ ఆయన కొత్త యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసిండు. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కూడా మన మార్నింగ్ న్యూస్ లైవ్ వస్తుంది. అలాగే మినిమం ఒక 50 యూట్యూబ్ ఛానళ్లలో ఈ లైవ్ను తెప్పించడం కోసం కనీసం 50 మంది యువకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. ఏపీ నుంచి ఒక 50 ఛానళ్లలో మన మార్నింగ్ న్యూస్ వస్తా ఉంది. సో అందరికి కూడా మా ఇంటెన్షన్ ఏం లేదు, మేము డబ్బులు సంపాదించడం కోసం ఈ వ్యవస్థ నడపట్లేదు. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ప్రజలకు మా భావజాల వ్యాప్తి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. దయచేసి ఈ మన ప్రజా వెలుగు దాన్ని మీకు లింక్ డిస్క్రిప్షన్ లో వేస్తారు. ఈ లింక్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి మన మార్నింగ్ న్యూస్ దీంట్లో మన ప్రజా వెలుగు ఛానల్లో కూడా వస్తుంది. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబర్లు ఛానళ్లు పెట్టుకొని కనీసం నెలకు 10,000 20,000 రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటే మా దాన్ని వాడుకోండి, మేము ఫ్రీగా కంటెంట్ ఇస్తాం. సో అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ మనందరి పార్టీ. బీసీ సోదరులారా, యువకులారా, అడ్వకేట్లారా, మిత్రులారా, డాక్టర్లు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్న మహిళా సోదరులకు, విద్యార్థులకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. మీరు మన పార్టీలో చేరడం కోసం మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని, ఈ పార్టీని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. చూసిరు కదా. కాబట్టి నీళ్ళ కొట్లాడంతే ఏంటంటే మనము డైవర్ట్ చేయడానికి అనమాట. అంటే మనం మాట్లాడుకునే మాటలు కానీ లేకపోతే మన ఆకాంక్షలు కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో అది మాట్లాడకుండా డైవర్షన్ చేయడానికి నీళ్ళ దోపిడీ కథా కార్ఖానా. మరి ఏం చేసిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా కేసీఆర్. ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు కదా, ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు కదా. 10 ఏళ్ళు సరిపోలేదు ఆ టైం. ఇప్పుడు మళ్ళా నేను నీళ్ళ మీద కొట్లాడతా, తోలు తీస్తానని అవతల పడ్డాడు. ఇప్పుడు ఇవాళ రాడు. రాసి పెట్టుకోరు, ఇవాళ రాడు కాక. ఇవాళ రాడు, ఇక రాడు మళ్ళా. ఏది ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయేదాకా, ఈ చలికాలం ఉంటాయి కదా, శీతాకాల సమావేశాలు అయిపోయేదాకా రాడు. ఎందుకంటే ఆల్రెడీ పవాదుకు పోయిండు. నందినగర్ ఇంట్లో నుంచి పవాదుకు పోయి ఆడే వాడుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు కూర్చొని. అంటే ఏమంటే కొట్లాడతా, చీరుతా, ఏరుతా, పీరుతా అని చెప్పేసి అంటారు. మళ్ళీ తర్వాత దండం అంటారు, అలో అంటారు, నమస్తే అంటారు, కావాలించుకుంటారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుంటే క్లారిటీ ఉంటుంది లెక్క. లేకపోతే వాళ్ళు అనుకున్నది అరే అమ్మ అసలు మా కాక ఇట్లా చీరుతాన్నాడు, పొడుస్తానని అనుకుంటే ఆగమయ్యేది మనమే తప్ప ఇంకేం ఉండదు లెక్క. వాళ్ళు మంచిగా ఉంటారు. చూసిరు కదా మనం అసెంబ్లీలో ఏం జరిగిందో. కాబట్టి అట్లా ఉంటుంది అనమాట. ఈ లీలా కథ అంతా కూడా ఇప్పుడు ఏ పేపర్లో కూడా
నీళ్ల దోపిడీ, అన్యాయము, ఆహా ఓహో అసలు సూపర్ డూపర్ అని చెప్పేసి ఒక దిక్కు సూపర్ డూపర్, ఒక దిక్కు ప్రశ్నలు, ఒక దిక్కు యుద్ధము, ఇట్లా ఇటువంటి రాతలు రాసుకొచ్చినాయి. కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా కేసీఆర్ ఈ రోజు ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అన్నాడు. మరి లెక్కలు ఏమైనాయి? మరి వస్తారా ఇవాళ అసెంబ్లీకి? అసలు లెక్కలు ఎడిగిపోయినాయి మీ లెక్కలన్నీ? అటే పోయినాయా, ఫామ్ హౌస్ పోయినాయి అన్నట్టు లెక్కలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది అనమాట. నీళ్లలో అన్యాయం, నిధుల దోపిడీ. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి. విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు. ఇక బరాసాను బతికించుకునేందుకు తెరపైకి నీటి సెంటిమెంటు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి ట్రయల్ ఇచ్చాడు. ఇక్కడ ప్రజాభవన్ పోయి ఎమ్మెల్యేలను, తర్వాత మంత్రులను అందరిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూర్చోబెట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. దేనిపైన? నీళ్లపైన. అంటే ఎందుకు ఇట్లా కేసీఆర్ ఎందుకు చేస్తున్నాడంటే ఈ విచారణ జరుగుతుంది కదా, ఆ విచారణను డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా చేస్తేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కేంద్రం వద్ద ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణానదిలో నీటి కేటాయింపుల పత్రంపై ఈనాడు కేసీఆర్ చేసిన సంతకంతో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావులు తెలంగాణను అచేతనావస్థలోకి నెట్టేసి ఏపీ వారిని బలవంతుల్ని చేశారని ఆరోపించారు. ప్రజాభవన్ లో గురువారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక కృష్ణా నదికి తెలంగాణలో తల అయినటువంటి జూరాల దగ్గర వదిలేసి తోకలాంటి శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునేలా నాడు బరాసా పాలకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేయడంతో నీటి విషయంలో అన్యాయం, నిధుల దోపిడీ జరిగిందన్నారు. ఇక తల దగ్గర ఒడిసి పట్టుకుంటే ఏపీకి చుక్క నీరు వెళ్లే అవకాశం లేకుండే, కాకపోతుందంటే తోక దగ్గర పట్టుకున్నాడు కాబట్టి నీళ్ళని అక్కడ ఇచ్చిపెట్టేసి ఇక్కడ ఈయన పట్టుకున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పుడు తల దగ్గర పట్టుకున్నారో తోక దగ్గర పట్టుకున్నారో తెలియదు, కానీ విషయం ఏంటంటే నిజంగా కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏం చేసిండు, 811 టీఎంసీలు మొత్తం కూడా కృష్ణా జలాలు ఉంటాయి. ఈ కృష్ణా జలాలకు ఉంటాయి అవి. అందులో 555 టీఎంసీలు తెలంగాణకు వాటా దక్కాలి. 69% వాటా తెలంగాణకు దక్కాలి, దాదాపు 70%. అంటే 30% మాత్రమే ఏపీకి ఇవ్వాలి. కానీ కాకేం చేసిండు, 299 టీఎంసీలు చాలని చెప్పేసి సంతకం పెట్టొచ్చిండు. దీంతో ఏమైంది, 512 టీఎంసీలు ఏపీకి వెళ్ళిపోయినాయి. డైరెక్ట్ అఫీషియల్ గా సంతకం పెట్టేసి వచ్చాడు. ఇప్పుడు నేను నీళ్ళ మీద కొట్లాడతా, నేను ఏకేస్తా పీకేస్తా అని చెప్పేసి ఇటువంటి డైలాగ్ ఉంటాయి అన్నమాట. తెలంగాణ రానప్పుడు ఇదే అన్యాయం జరిగింది, తెలంగాణ వచ్చినాక ఇదే అన్యాయం. ఇక అప్పుడేమో తెలియకుండా జరిగింది, ఇప్పుడు తెలిసి జరుగుతుంది, మనోళ్ళు చేస్తున్నారు. నీళ్ళ విషయంలో కేసీఆర్, హరీష్ రావు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి విచారణకు ఆదేశిస్తారన్న సమాచారం ఒప్పందడంతో పక్కన పెట్టిన బనకచెర్ల, నల్లమల సాగర్, గోదావరి ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నీళ్ళ వెనకాల రాజకీయం ఉంది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోతూ వస్తుండటంతో బరాసా మనుగడ కష్టమవుతుందనే ఆ పార్టీ నేతలు జల వివాదం తీసుకొస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు అసత్యాలతో అపోహలు సృష్టిస్తున్నారు. ఏపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న అపోహ ద్వారా పార్టీని బతికించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇట్లుంటుంది అన్నమాట లెక్క. జగన్తో కేసీఆర్ అలైబలై, తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. భరోసా స్వార్థంతోనే పాలమూరుకు నీటి కేటాయింపుల నష్టం. రాయలసీమ ఎత్తిపోతల కోసం పిఆర్ఎల్ఐ సామర్థ్యంలో కుదించారు. ఉత్తమ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపిక, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా జగన్ తోటి కేసీఆర్ అలైబలై చేసుకున్నాడంటే నిజంగా ఒకటి చేసుకున్నాడు వాస్తవం. ఎందుకంటే అప్పుడు ఆయన వేసింది ఉందా ఇప్పుడు వీడియోలు అవి, ఆయన చేసిన కథలు ఉంటాయి కదా, ఇద్దరు మాట్లాడుకున్నాయి, మనం మననే చూపించినాం కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట లెక్కలు. ఎవరు ఇద్దరు మంచిగా ఉంటారు లెక్క. కాకపోతే ఏంటంటే పిచ్చోళ్ళని చేసేటోళ్ళు ఎవరు చేస్తారంటే పబ్లిక్ మీద చేస్తారు అనమాట. మేము ఏపీ మీద కొట్లాడుతున్నాం, అట్లయితుందా ఇట్లయితుందా అని చెప్పేసి ఇటువంటి డైలాగులన్నీ ఉంటాయి అన్నట్టు. ఈ డైలాగుల నుండి లాస్ట్కి వస్తే ఏం చేస్తారు, ఇద్దరు అలైబలై అయిపోయి పోతే ఏమైందంటే ప్రాబ్లం ఏమున్నది, వాళ్ళకి నీళ్ళు తీసుకోవద్దా, అక్కడ వాళ్ళు బతికించుకోవద్దా, ఏపీకి నీళ్ళు రావద్దా అని చెప్పేసి మళ్ళా ఇటువంటివి నడుస్తుంటాయి అన్నమాట లెక్క. కాకది ఇది ఉంటుందిగా వీళ్ళది, లోపల ఒకటి మాట్లాడతారు, బయటకు వచ్చినాక ఇంకోటి ఉంటారు అనమాట. అసలు యాక్చువల్గా అజెండా ఏంది, నిజంగా అప్పుడు జగన్ ఏమన్నాడు,
కాకి ఏమన్నాడు ఒక్కసారి చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది అసలు యాక్చువల్గా. వాళ్ళిద్దరూ ఏమన్నారో మాట్లాడిందో చూసుకుంటే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇగో ఇది చూడరి, చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అగో రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంటి అక్కడ? బాజాప్తా చెప్పిన, బేజాప్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాము, గోదావరికి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మేము సహకరిస్తామని చెప్పినాం. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు పోయి రాయలసీమకు మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్టు మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది. చూసిగా కథ అసలు యాక్చువల్గా ఏం జరిగింది? ఇద్దరు ఇప్పుడు యాక్చువల్గా ఏది ఈయనేమో నేను రాయలసీమకు నీళ్ళు వద్దని ఎందుకన్నా, నీళ్ళు ఇస్తానే చెప్పింది కదా అని చెప్పేసి ఈయన కేసీఆర్ గారు చాలా మంచోళ్ళు. మాకు ఇక్కడ కృష్ణాలలో నీళ్లు లేవని చెప్పేసి గోదావరి నుంచి తెచ్చుకొని ఇక్కడ శ్రీశైలంలో కలుపుకొని ఆ తర్వాత కృష్ణా నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పిండు మహానుభావుడు, సూపర్ డూపర్ అని చెప్పేసి ఆయన పొగుడుతున్నాడు. మళ్ళీ ఈయన వచ్చి నీటి యుద్ధం చేస్తా, తోలు తీస్తా, ఇది అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పేసి మళ్ళీ డైలాగులు కొట్టిండు, అవతల పడ్డాడు. ఇవాళ వస్తాడా అసెంబ్లీకి అంటే రాడు. క్లియర్ చూసుకోవచ్చు, రాసి పెట్టుకోలేదు. ఇవాళ అసెంబ్లీకి రాడు కాక. ఇగో ఇట్లుంటుంది అన్నమాట. ఇక దీని మీద మనం మాట్లాడుకోవాలి. అబ్బా ఎంత మంచిగా మాట్లాడండి కేసీఆర్, అసలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడండు, అసలు తెలంగాణకు ఇంత నీళ్ళ నష్టం జరుగుతుందా అని చెప్పేసి మనం అనాలి. అయ్యో అని చెప్పేసి మనం కొట్లాడాలి. మనం కొట్లాడుకోవడానికి మంచిగా ఉంటారు. అసలు విషయం ఏం మాట్లాడాలి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, తర్వాత యాక్చువల్గా దీనికి సంబంధించి మరి ఎంతవరకు వచ్చింది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాము, స్థానిక సంస్థల్లో మరి ఇచ్చినామా? ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికైతే 23% ఉంటాయి, అంటే 33% ఉంటే కేసీఆర్ 23 ఇచ్చిండు. 23 తెస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 17 తెచ్చింది, ఖతం చేసి పడేసిండు. తర్వాత దీనిపైన ప్రతిపక్షం మాట్లాడాలి. ఏమని? అరే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏమైంది? మరి బీసీల రిజర్వేషన్ మరి ఉండదా ఉండదా? అసలు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి, తర్వాత ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు, 117 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు, 6 కార్పొరేషన్లకు అంటున్నారు, ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి పరిధిలో 3 కార్పొరేషన్లు ఎన్నికలు అంటున్నారు. మరి ఎంతవరకు వచ్చింది కథ అని చెప్పేసి అడగాలి. అసలు ఉన్న రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు స్థానిక ఎలక్షన్ల ముందు? అసలు అవన్నీ కూడా చెప్పకుండా అవన్నీ మాయమచ్చింద్ర వేసేసి తర్వాత నీళ్ళ అంశం తీసుకొస్తే దీని మీద మనం మాట్లాడుకోవాలి. అసలు విషయం పక్కకు పోవాలి. తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీరు ఎందుకు ఇస్తారా, అయ్యా మీ కథ ఎందుకు చెప్పు అని చెప్పేసి అడగాలి. ఎవరు? ప్రతిపక్షం అడగాలి. కానీ ప్రతిపక్షం అది అడగదు, అధికార పక్షం చెప్పది. కాకపోతే ఇందులో ముఖ్యమంత్రి అంటే అసలు యాక్చువల్గా ఆయన ఏదో పొరపాటు ఉందా లేకపోతే నిజంగా అసలు యాక్చువల్గా చిత్తశుద్ధితో చెప్పలేదు తెలియదు. కానీ ఏమన్నాడు ఇక్కడ? ఏది 42% రిజర్వేషన్కి సంబంధించి మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడే పెడతామని చెప్పిండు. కానీ ఏమైంది ఇప్పుడు ఇక్కడ? ఆ విషయం పక్క నువ్వు ఏం రేవంత్ రెడ్డి గారు నీకేం తెలియదా ఏంది? అసలు అనవసరంగా ఆ విషయం మీద పెట్టుకుంటున్నావు, అనవసరంగా నీకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుంది, అది పక్కకు పెట్టు అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చిండు కాక. దానివల్ల కూడా మంచిదన్న బీసీలకి ఇప్పుడు చైతన్యం, బీసీలో ఒక యూనిట్ అనేది వచ్చింది. అంటే ఈ చర్చ జరగకుండా చేస్తున్నమాట, ఇదంతా కూడా చేస్తుంటారు. కాబట్టి ఇది మనం గమనిస్తే విషయాలు తెలుస్తాయి. ఇట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో జూరాల జలాశయం నుంచి నీటిని తీసుకునేలా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ ఆవిర్భావం అనంతరం బరాస నాయకులు శ్రీశైలానికి మార్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించాడు. ఈ ఆరోపించినట్టు ఇందాక చూసినాం కదా, ఇది వాస్తవమే, అది అట్లా జరుగుతూ ఉంది. ఇక అత్తారింటికి దారుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఏంటంటే ఏఐ వచ్చిందని చెప్పేసి మొత్తం కూడా అందరు భయపడుతున్నారు. ఏఐ వస్తే మొత్తం ఉద్యోగాలను పోతే అని చెప్పేసి అంటుకుంటున్నారు. అయితే ఏది కొత్తది వచ్చినా కానీ ఆ కొత్తది వచ్చినప్పుడల్లా ఒక కొత్తగా అంటే ఒక భయం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కాకపోతుందంటే ఏఐ తోటి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ టెక్నాలజీ నేర్చుకుంటే మాత్రం డెఫినెట్ గా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక.
కంప్యూటర్లు వచ్చినప్పుడు కొనుగోలిక కొండెక్కినట్లేనని భయపడ్డారు. ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులిక బంద్ అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మారాయంతే, పని అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ పైన అలాంటి సందేహాలే, భయాందోళనలే. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచగతిని మార్చేసింది. ఇప్పుడు అదే జరుగుతోంది. మరి ఈ మార్పును చూసి భయపడదామా, శత్రువులుగా చూద్దామా, కలిసి నడుద్దామా అనేదే మనం తేల్చుకోవాల్సింది. లోతుగా తరచి చూస్తే వచ్చే సమాధానం, ఈ మార్పు వచ్చినా మనిషి మాయమవడం లేదు, మారుతున్నాం అంతే. ఇప్పుడు ఏఐ కూడా అంతే. ఇది కూడా మానవ పరిణామ కథే. కృత్రిమ మేధను చూసి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వెళ్తే అత్తారింటికి, అంటే ఏఐకి దారుంది అని చెప్పేసి అదేలోగా చూద్దామని ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. కాబట్టి ఏఐతో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు నిపుణులు. నీటి హక్కులను పరిరక్షించాల్సిందే అని చెప్పేసి కేసీఆర్ కేంద్రాన్ని అడుగడుగునా నిలదీశారు. మేం పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు తెచ్చాం. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టొద్దు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిన హరీష్ అన్న మరి బాగానే ఉన్నది, కానీ బీసీలకు సంబంధించి ఏమైంది అని అడగడా ఆయన. ఈయన కథ వేరే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయాలని చెప్పేసి ఇంతే ఉంటుంది తప్ప ఏముండదు లెక్క. పోలీసులకు చిక్కిన మావోయిస్టు దేవా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణ అడవుల్లోనే దొరికిన మరో 15 మంది PLAGAకు చెందినటువంటి శరాఘాతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులు పట్టుకున్నారంట. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఏకైక బెటాలియన్ కమాండర్ బర్సే దేవా తెలంగాణ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంత అడవుల్లో ఆయనతో పాటు మరో 15 మంది సాయుధుల సంచారంపై పక్కా సమాచారంతో పోలీసులు నిఘా ఉంచడంతో మావోయిస్టుల బృందం చిక్కింది. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారంతా దేవా నేతృత్వంలో బెటాలియన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక స్విట్జర్లాండ్ లో తీవ్ర విషాదం. నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం రోజు వేడుక చేస్తామని చెప్పేసి వెళ్ళిరట బార్లా. నూతన సంవత్సరం వేళ బార్లో మంటలు వచ్చినాయట. గోవా నైట్ క్లబ్ తరహాలో ప్రమాదం జరిగింది. ఇక్కడ గోవాలో కూడా జరిగాయి కదా మొన్న. 40 మంది మృతి, 115 మంది గాయాలైనాయి. దాడి కాకపోవచ్చు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారంట. పాపం దారుణం అసలు. పొగ తాగితే జేబు కాలుతుంది. పొగాకు ఉత్పత్తులు ధరలపైన భారీగా పెరిగిండ్రు. 30 నుంచి 40% రేట్లు పెంచుతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎంత తాగొద్దన్నా కానీ పొగ తాగుతున్నారు, ఎంత తాగొద్దన్నా సిగరెట్ తాగుతున్నారు, తంబాకు ఇవన్నీ నడుస్తున్నాయి కదా పొగాకు ఉత్పత్తుల పైన. ఇవంతా మరి మానుకుంటలేరు కాబట్టి మనం దానిపైన GST ధరలు పెంచితే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించిందంట. అట్లనన్నా తగ్గుతారని. ఇక జర్మనీలో తెలుగు విద్యార్థి చనిపోయాడు పాపం. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్ నుంచి దూకడంతో విషాదం జరిగింది. పాపం చనిపోయాడు హృతిక్ రెడ్డి. బంగ్లాదేశ్ లో హిందూ వ్యాపారిపై దాడి చేసి నిప్పంటించిన దుండగులు అని చెప్పేసి బంగ్లాదేశ్ లో రోజు కోడి జరుగుతుంది. ఈ లంగా కొడుకులు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులని. బంగ్లాదేశ్ లో హిందువులు అక్కడ మైనార్టీలుగా ఉంటారు, అంటే తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళపైన దాడులు చేస్తా ఉన్నారట. కొట్టి చంపి తర్వాత తగలబెట్టినట్ట చూసుకోగా. ఈ ఏడాది 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు తొలి సర్వీస్ కోల్కతా గౌహాటి నుంచి ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం. కేసీఆర్ హరీష్ వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం. కృష్ణాలో 299 TMCలకే ఒప్పుకొని ఏపీకి శాశ్వత హక్కును రాసిచ్చారు. మేము 555 TMCల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజకీయంగా జనసభాది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇంకోటి నడుస్తుంది కథ. బీఆర్ఎస్ మనుగడ కోసమే నీళ్ల సెంటిమెంట్ తీసుకొచ్చిండు కేసీఆర్ అని ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు. కృష్ణా నుంచి రోజుకు 13.37 TMCలు తరలించేలా ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంది. మనం మాత్రం రోజుకు 0.25 TMCలు కూడా తీసుకోలేకపోతున్నాం. అంటే పావు TMC కూడా తీసుకోలేకపోతున్నాం. పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే 84,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అయిందని చెప్పేసి అంటున్నాడు. ప్రాజెక్టు సోర్స్ మార్పునకు నాడు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. ఈ విషయం బయటపడుతుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులో లోపాలపై విచారణ జరిపిస్తాం. దొంగతనం బయటపడుతుందనే ఆదిత్యనాథ్ దాస్ పై హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి
ఫైర్ అయ్యిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో మాట్లాడిండు. ఇక మున్సిపాలిటీలో ముసాయిదా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో డ్రాఫ్ట్ ఓవర్ల జాబితా రిలీజ్ చేసిండ్రు. ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా పెడతారు. ఇక మున్సిపాలిటీలో 2690, కార్పొరేషన్లో 366 వార్డులు, ఇక 45 లక్షల మందికి పైగా ఓటర్లు, 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నట్టున్నారు, ఆడోళ్ళే. 500 మంది థర్డ్ జెండర్లు కూడా ఉన్నారంట. ఇక 100 మున్సిపాలిటీల్లోనే అధికారికంగా జాబితాలు విడుదల. ఇక మిగతా చోట్ల అధికారుల తర్జన భర్జన పడతా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీల్లో, అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ కాకుండా, జిహెచ్ఎంసీ పరిధి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేసిండ్రు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో ఇవి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నట్ట. దానికి సంబంధించి మొత్తం కసరత్తు చేస్తున్నారు, అంతా రెడీ చేస్తున్నారు లెక్క. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్లు రిలీజ్ చేశారు. పాలక వర్గాల గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు గాను చాలా చోట్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు. వాళ్ళంతా టీఈ పోల్లో రిపోర్ట్ అప్లోడ్ చేశారు. అయితే ఇంకొన్ని చోట్ల ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయలేదు. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో కలిపి 45 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల ఆఫీసర్లు ప్రకటించారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్ జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై ఈ నెల 4 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారట. 10న తుది జాబితా విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అప్పుడు ఆ లోపల ఏమనుంటే అభ్యంతరాలు ఉంటే చెప్పాలి. మొత్తం 3056 వార్డులు, 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో కలిపి 3056 వార్డులను ఫైనల్ చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. మున్సిపాలిటీల్లో 2690, కార్పొరేషన్లో 366 వార్డులు ఉన్నట్టుగా ఆమె తెలిపిందంట. ఇది విషయానికి మున్సిపాలిటీలకు సంబంధించి. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి తర్వాత ఏది ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మున్సిపాలిటీల ఎన్నికలు నడుస్తాయని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అంటున్నారు. మొన్నటిదాకా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమని బలాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటుందంటే, అంటే మేము అసలు యాక్చువల్గా రుణమాఫీ చేసినాం, తర్వాత అది చేసినాం, ఇది చేసినాం, తర్వాత కాబట్టి మాకు మంచి జరుగుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. లేదు ప్రభుత్వం మీద ఉన్నటువంటి అదే ఏదైతే వ్యతిరేకత ఉన్నదో అది మాకు కలిసి వస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ అంటా ఉంది. అయితే నిజంగా ఒకవేళ రుణమాఫీ తర్వాత ఇక్కడ తదితర అంశాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా కలిసి వస్తాయని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏది ఇక్కడ రుణమాఫీకి సంబంధించి అంటే ఎప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ఈ రుణమాఫీ కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఏమైంది, కొంతమంది లంగలు ఏం చేసిందంటే, కొంతమంది లంగా కొడుకులు ఇక్కడ రుణమాఫీ వస్తుందని చెప్పేసి తెలిసి తర్వాత ఈ పిఎస్సిఎస్లో తర్వాత ఇక్కడ సహకార వ్యవసాయ బ్యాంకులకు సంబంధించి వాళ్ళతోటి కుమ్మక్కైపోయి ఆ మేనేజర్లతో కుమ్మక్కైపోయి రకరకాలుగా మొత్తం కూడా అవకతవకలకు పాల్పడ్డారు. లేని భూములు ఉన్నట్లుగా, అంటే భూములు లేకున్నా కానీ ఆ సర్వే నెంబర్లు బై నెంబర్ లేచి భూములు ఉన్నట్టుగా చూపించిండ్రు. తర్వాత వాటికి రుణమాఫీ వాటికి సంబంధించి ఏం తీసుకున్నారు, 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఇట్లా లక్షలు లోన్లు తీసుకున్నారు. ఏది లేని భూములకు సర్వే నెంబర్ ఉండదు, తర్వాత భూమి ఉండదు, అయినా కానీ ఒక కొత్తగా పాస్బుక్లు క్రియేట్ చేసి లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకొని అవి వాటికి తీసుకున్నటువంటి లోన్లకి ఏమైంది, ఇప్పుడు రుణమాఫీ అయింది. రుణమాఫీ అయితే వాళ్ళు కూడా అందులోకి వచ్చేసిండ్రు. కొన్ని 100,000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే అందులో కొన్ని 100 కోట్ల రూపాయలు ఇట్లా ఏది భూములు లేకున్నా కానీ అక్రమంగా తర్వాత ఏది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సహకార బ్యాంకులు ఉంటాయో సహకార బ్యాంక్ మేనేజర్లు, పిఎస్సిఎస్సి చైర్మన్లు, తర్వాత కొంతమంది ఈ అధికారులందరూ కలిసి తర్వాత కొంతమంది లంగలు ఉట్టిగా రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ లంగలు కొంతమంది కలిసి ఇదంతా కూడా అవకతవకలకు ఇవన్నీ కూడా పాల్పడ్డారు.
దీనికి సంబంధించి మనం ఇదివరకే మనం చూసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నల్లగొండ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ, మహబూబ్ నగర్ జిల్లా కానీ, తర్వాత పలు జిల్లాల్లో ఇవన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. లేని భూములకు ఉన్నట్టుగా మొత్తం కూడా లోన్లు తీసుకుని రకరకాలుగా ఇవన్నీ చేసి ఇప్పుడు దానికి రుణమాఫీ అయింది. అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే ఉంటాయో 100 ఎకరాలకు తక్కువ కాదు. ఇప్పుడు మనం తుంగతుర్తి నియోజకవర్గంలోనే నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఏది 350 ఎకరాలకు పైగా ఏది ఫేక్ డాక్యుమెంట్లతోటి లేని భూములు ఉన్నట్టుగా క్రియేట్ చేసేసి లోన్లు తీసుకోవాలని చెప్పేసి మనకి ఇదివరకే సమాచారం వచ్చింది. తర్వాత ఇంకే ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత ఖమ్మం జిల్లా ఇవన్నీ రకరకాలుగా ఉన్నప్పటికీ ఇక్కడ ఏది దేవరకొండ నియోజకవర్గంలో ఈ కథ మస్తు జరిగింది. ఏది సబ్ డివిజన్లో ఇక్కడ చిల్లరమల్ల తిరిగేటోళ్ళందరూ కూడా మొత్తం కొంతమంది 100 కోట్లు 1000 కోట్ల రూపాయలకు పడగలెత్తిండ్రు ఇక్కడ దేవరకొండ నియోజకవర్గంలో. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కూడా కొంతమంది కలలు కంటా ఉన్నారు ఇప్పుడు దీంట్లో ఈ పైసలతోటి. దేవరకొండకు సంబంధించి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి సాధారణ తండా ప్రజలను అడిగినా కానీ ఆ వ్యక్తి ఎవరో చెప్తారు. ఏమి లేకుండా ఉట్టిగా తిరిగినటువంటి వ్యక్తి ఈ అవకతవకలు, ఈ లంగకథలు అవన్నీ చేసి చాలా కేసులు నమోదైనవి. మొన్ననే ఒక కేసులో ఏది జైలుకు పోయొచ్చు. ఒక 4-5 ఇప్పటికే 8 కేసులు నమోదైనవి. తర్వాత దీనికి సంబంధించి సిఐడి విచారణ కూడా జరుగుతూ ఉంది. తర్వాత సిఐడి విచారణతో పాటు తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు నిజంగా మొత్తం అంతా దర్యాప్తు పూర్తి అయిపోతాయి. ఆల్రెడీ దర్యాప్తు పూర్తిగా వస్తూ ఉంది, ఎండింగ్కి వచ్చింది. మనం ఇప్పుడు చర్చ జరగాల్సింది ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ లంగా కొడుకుల సంగతి కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి అయితే రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీలో వీళ్ళు కూడా లబ్ధి పొందిండ్రు. ఎవరు? భూమి లేకుండా ఫేక్ డాక్యుమెంట్లతోటి భూమి ఉన్నట్టుగా చూపించి వాటి ద్వారా రుణాలు తీసుకొని ఆ రుణమాఫీ పొందినటువంటి 2 లక్షల రుణమాఫీలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఏది దేవరకొండ తండావాసులు నడితే చెప్తారు అక్కడ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలకు పడగలెత్తి ఇప్పుడు మొత్తం 4 కార్లు వేసుకొని తిరుగుతున్నారు. నడుస్తూ ఉంది ఇదంతా కూడా లెక్క. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, తర్వాత ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలనుకుంటున్నాడు ఒక మనిషి. దేవరకొండ సాధారణత సుపరిచిత వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావాలనుకుంటుండు. బ్యాంకులను ప్రభుత్వాన్ని మోసం చేసిండు. ఇక ఇతగాని పేరు చెప్తే మొత్తం దేవరకొండ సబ్ డివిజన్ లో చందన్పేట, తిమ్మాపూర్, పిఏపల్లి మొదలగు పిఎస్లలో దాదాపు చాలా కేసులే, ఒక 7-8 కేసులు నమోదైనవి, రిజిస్టర్ అయినాయి. ఇక ఇవే కాదు, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కేసులు నమోదైపోయిన తర్వాత లోకల్ పోలీసులు సరైనటువంటి విచారణ చేస్తలేరని చెప్పేసి దీనికి సంబంధించి ఏమైంది, ఈ కేసును అంటే అసలు యాక్చువల్గా వీళ్ళు లోకల్ పోలీసులు కొంతమంది ఇట్లా డబ్బులు తీసుకొని తర్వాత లేకపోతే మొత్తం కేసును పక్కదో పట్టించిన ఉద్దేశంతో ఈ కేసును సిఐడికి అప్పగించింది ప్రభుత్వం. సిఐడికి అప్పగిస్తే సిఐడి విచారణ జరిపింది. మొత్తం కూడా ఛార్జ్ షీట్ అంతా కూడా రెడీ చేసిండ్రు. మొత్తం అంత సెట్ అయిపోయింది లెక్క. ఇప్పుడు ఏది 100,000 కోట్లు, ఇప్పుడు ఎంత, ఇప్పుడు 1000 నుండి 1500 కోట్ల రూపాయల దాకా సంపాదించిండ్రు. 100 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. సిఐడి విచారణ మొత్తం పూర్తిగా వస్తుంది. అయితే రేపు మాపో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తారు. ఫైల్ చేసేసి ఈ కథ అంతా కూడా తేలుస్తారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందాలని చెప్పేసి తన భార్యకు టికెట్ ఇప్పించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు ఒక మనిషి అక్కడ ఇక్కడ ఏది బంజారా బిడ్డలకు క్లియర్ గా తెలుసు. ఇంకా ఎవరు ఆ వ్యక్తి, తర్వాత ఏం కథ, రోడ్డు మీద ఉట్టిన మీద తిరిగే వ్యక్తి మొత్తం ఇవన్నీ కూడా చేసి మొన్ననే ఒక కేసుల దేవరకొండకు సంబంధించినటువంటి కేసులకు అదనంగా ఏసీబీ సెక్షన్లతోటి ఛార్జ్ షీట్ కూడా చేయబోతుంది. వీళ్ళ ఆస్తుల్ని కోర్టు ద్వారా అటాచ్ చేయొచ్చు. అసలు యాక్చువల్ గా వీళ్ళ అన్ని ఆస్తులన్నింటినీ కూడా కోర్టు ద్వారా అటాచ్ చేసేందుకు మొత్తం కూడా సిఐడి మొత్తం పావులు కదుపుతా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా చెల్లవలవుతున్న వారు, నాయకులుగా ఉన్నవాళ్ళు, తర్వాత రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. తన భార్యను ఆ అభ్యర్థిగా పెడదాం అనుకుంటున్నట్టు ఓ మనిషి. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది.
ఇది దేవరకొండ నియోజకవర్గంలో ఒక దగ్గర జరగలేదు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మేము తెప్పిస్తున్నాం. వీళ్ళతో పాటు వీళ్ళది పాపం బండేరు దగ్గరలోనే ఉంది. ఇక అక్రమంగా 1000 కోట్లకు పడగెత్తినటువంటి ఆ వ్యక్తి అందరూ కూడా యాక్చువల్ మీకు దేవరకొండ ప్రజలకు ఆల్రెడీ గుర్తయ్యే ఉంటది, అర్థమయ్యే ఉంటది లెక్క. ఎవరు చేసిండ్రు ఈ పిఎస్సిఎస్లకు సంబంధించి అక్రమ డాక్యుమెంట్లతోటి సృష్టించి ఎవరు చేసిండ్రు ఏం కథ అనేటువంటిది వాళ్ళకు లోకల్ వాళ్ళకి అందరికి తెలుసు. అది మొన్ననే దొంగ పాస్ పుస్తకం తయారు చేసి మహేశ్వరం దగ్గర ఉన్న, ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఉంటుందిగా, మహేశ్వరం దగ్గర దొంగ పాస్బుక్ క్రియేట్ చేసేసి మోసం చేసినటువంటి కేసులో మొన్ననే ఆ వ్యక్తి జైలుకు కూడా వెళ్ళేసిట్టుండు. 4 రోజులు జైలు ఉన్నాడు మనోడు. 1000 కోట్ల రూపాయలు సంపాదించినా ఇతని ధనదాహం తీరుస్తలేదు, ఇంకా 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 కావాలని చెప్పేసి అన్ని మోసాలు దౌర్జన్యాలు ఇవన్నీ వేసుకుంటూ వస్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏది గచ్చిబౌలి దగ్గర కానీ, తర్వాత ఇంకా ఓ స్కూల్కు సంబంధించినటువంటి అంశంలో కానీ రకరకాలుగా కేసులు నమోదైపోయినాయి. అయితే మొత్తం కూడా అంత ఉచ్చు బిగిస్తా ఉంది. అనుకుంటే ఏం కాదులే అట్లా ఎట్లయితుంది గట్లయితుంది అని చెప్పేసి ఇట్లా డాన్బికాలు కొడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏ విషయం ఏంటంటే ఇటువంటి దొంగలని మనం ఇంకా ప్రోత్సహిస్తే ఇటువంటి దొంగలు రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను శాసించే స్థాయికి వచ్చిండ్రనుకో ఇంకా దారుణాలు జరిగిపోతాయి. వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు. తర్వాత రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చి ఇదంతా కూడా కథ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పిఎస్సిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలేంది, తర్వాత అక్కడ యాక్చువల్గా దొంగ పాస్బుక్లతోటి ఏది లోన్లు తీసుకొని ఈ రుణమాఫీని కూడా పొందినటువంటి వ్యక్తులు ఎవరు, తర్వాత దానికి సంబంధించి ఏ మేనేజర్లు దానికి సంబంధించి సహకరించారు, దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళకి సంబంధించి ఒకరికి సంబంధించి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఒక వ్యక్తిని క్లియర్గా ఇక్కడ సిఐడి మొత్తం కూడా ఉచ్చు బిగిస్తా ఉంది. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు 100% లోపల వేయడమే కాదు, తర్వాత అటాచ్ అంటే ఇక్కడ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయాలి. అంటే ఇటువంటి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఎవరైనా ఇటువంటి లంగా కథలు పడాలనుకుంటే వాని పని అవుతుంది అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి 100% ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మా దగ్గర పూర్తి సమాచారం ఉన్నది. ఇంకా దానిపైన పూర్తి వివరాలు ఇంకా తొందరలో మేము వెల్లడిస్తాం. దానికి సంబంధించి ప్రస్తుతం శాసనసభలో ఉన్నటువంటి అధికార పక్షం అండదండలు కూడా ఉన్నాయి. తర్వాత అధికార పక్షం ప్రతిపక్షం ఇదంతా కలిసి మొత్తం కూడా ఒక నడుస్తా ఉంది. అధికార పక్షం నేతలు ఉన్నారు, తర్వాత ప్రతిపక్షం వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా మా దగ్గర ఉన్నది. ఎందుకంటే దానికి సంబంధించి ఇంకా కొన్ని సేకరిస్తున్నాం. చాలా రోజుల నుంచి ఇదంతా నడుస్తూ ఉంది. క్లియర్గా దేవరకొండ నియోజకవర్గంలో అక్కడ ఏది ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా తన భార్యను కూడా నిలబెట్టాలనుకుంటుండే, ఇద్దరిని చేసుకున్నాడు మనోడు. ఇదంతా కూడా నడుస్తూ ఉంది. అంటే మాకేం కాదులే, నేను మస్తు పైసలు సంపాదించేసిన, ఇట్లా 100 కోట్ల రూపాయలు సంపాదించేసిన, ఏం కాదులే అని చెప్పేసి ఇట్లా ధీమతం తిరుగుతా ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. సిఐడి కూడా ఉచ్చు బిగిస్తా ఉంది. మొత్తం కూడా అది నడుస్తున్నది లెక్క. అంటే ప్రజల పైసలు ప్రజలకు రుణమాఫీ ఏదైతే జరుగుతుందో నిజంగా రైతులకు జరగాలి కానీ అటువంటిది కాకుండా ఇటువంటి దొంగ లెక్కలు దొంగ కొడుకులు ఎవరైతే ఉంటారో పందికొక్కుల్లాగా బొక్కేస్తే వాళ్ళు ఉట్టినే ఇక జరిగిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలి. రుణమాఫీ జరిగినటువంటి రుణమాఫీలో నిజంగా ఫేక్ భూములు ఎన్ని ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, మొన్న ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని బయటపడ్డాయి, తర్వాత ఇప్పటికి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఏముంది ఏం కథ అనేది మొత్తం పూర్తి వివరాలు ఉన్నాయి. ఛార్జ్షీట్ కూడా దాఖలు రెడీగా ఉన్నది. ఇంకా తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి అవకతవకలేంది, ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి అవకతవకలేంది, తర్వాత గతంలో ఇవన్నీ కూడా ఎట్లా మోసం చేసిండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏం జరిగింది, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం త్వరలో మీకు ముందుంచుతాం. ఎందుకంటే ఇటువంటి లంగాల్ని తప్పుడేక మనం ఊకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా తొందరలో బయట పెడతాం. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఏమైతుంది, ఇప్పుడుగా 1000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని ప్రభుత్వం చెప్పుకుంటే మరి జరిగిన కథలేమో ఇవి. ఎవరికి రుణమాఫీ చేసినట్టు అది కూడా తేల్చాలి కదా. దొంగ పాస్బుక్లతోటి దొంగ మొత్తం క్రియేట్ చేసేసి పిఎస్సిఎస్లు ఇవన్నీ కూడా అక్రమాలు చేసి దానికి సంబంధించినటువంటి దొంగలు తిరుగుతూ ఉన్నారు. ఆ దేవరకొండకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎవరో దేవరకొండ వాళ్ళకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇక పెరగనున్న సిగరెట్ ధరలు, సిగరెట్లు పొగాకు ఉత్పత్తుల ధరలు వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం సవరించినటువంటి సుంకాలను నోటిఫై చేసింది. సిగరెట్ పొడవు
ఆధారంగా ఈ పన్నులు విధిస్తారట. దీనివల్ల ధరలు 20 నుంచి 30% పెరుగుతాయట. సీనట్ రేట్లు 10 రూపాయలు ఉంటే 13 రూపాయలు అవుతుంది, లేకపోతే 14 రూపాయలు అవుతుంది. అమెరికాలో చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు. అమెరికాలో ఉంటున్న వలసదారులు అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తారని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. ఆ దిశగా ప్రెసిడెంట్ ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించింది. తాగి దొరికిన వాళ్ళు 2731 మంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2731 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. 17 మందికి 300 వచ్చిందట పైన. ఆపై పాయింట్లు రికార్డ్ అయిందట. ఇట్లా పెడితే ఒకవేళ పుల్ల పెడితే 30 కంటే ఎక్కువ వచ్చిందంటే వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారు. ఆ బండి పైన 300 పైన కూడా వచ్చిందట ఒక్కొక్కరికి. చూసుకోగా ఎంత తాగిర్రు, ఎన్ని ఫుల్ బాటిల్ లేపితే 300 రావాలి. ఇవి అటువంటి వాళ్ళకి సంబంధించి ఇవి కూడా ఉన్నాయి విజువల్స్. 300 పైన చూసుకోగా ఇవాళ మామూలు ఉంటుందా లెక్క? ఇగో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ లేదని అనుకుంటాం. अरे सर गाड़ी नहीं होता सर गाड़ी विकास नहीं दे तुम आपको नहीं दे तुम आपको बस अरे बाबू नुवेल चाबी कहाँ है सर? चाबी तो सर आपके ऊपर ले रहे विकास ऊपर ले रहे मैं बात कर दूंगा इधर अरे तुम्हें क्या काम करता पापा? चाइनीज का काम करता पापा रे पापा पापा नहीं है पापा है ना इधर पापा ऊपर इधर पापा ऊपर हां वो जो मां के अंदर मां का मां को देखने का अपन చూడు పైట చూడు చూడు ఒక్కలు పెట్టిన పైట అన్నీ ఇట్లా నడుస్తుంటది ఇక్కడ లెక్క. ఇట్లా మనకి ఇంటికి పంపించండి. ఆ బాబు రమణ్ మీరు సేఫ్ పంపించండి మాకు. ఇట్లా 31st నైట్ కి ఇట్లా ఎటువంటి కథలు కూడా నడిచాయి అనమాట. చాలా చాలా దగ్గరలో ఇవాళ చేతులు ఉండరు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించి అట్లున్నాయి. 2731 మంది నిజంగా కూడా యాక్చువల్ గా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిండ్రు పోలీసులు. నిజంగా కూడా దీనివల్ల చాలా యాక్సిడెంట్లు జరగకుండా కాపాడగలిగినరు. తర్వాత చాలా మంది చనిపోతుండే. అంటే 31st డిసెంబర్ వచ్చిందంటే రాత్రిపూట తాగి ఊగి తర్వాత గుద్దుకొని రకరకాల యాక్సిడెంట్లు జరిగేటివి. వాటిని చాలా వరకు కంట్రోల్ చేయగలిగినరు. ఇక ఏటీసీల్లో ఏఐ కోర్సులట భవిష్యత్ అవసరాల కోసం సిలబస్ లో మార్పులు చేయాలని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. ఇండస్ట్రీల్లో కార్మికుల భద్రతపై రాజీ పడొద్దు, సేఫ్టీ మేనేజ్మెంట్ పై పర్యవేక్షణ ఉండాలి, సిగాచి వంటి ఘటనలు పునరావృతం కావద్దు, ఈఎస్ఐ సేవలపై ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మంత్రి అంటా ఉన్నాడు. ఇక టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం పారించారు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఇక బార్లో పేరుడు 40 మంటలు వచ్చినాయి, 40 మంది మృతి. స్విట్జర్లాండ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోరం జరిగింది పాపం. ఇక భారీ వెంచర్ల జోరు చూసుకో.
హై ఎండ్ అపార్ట్మెంట్ల అమ్మకాలు అదుర్సంట, చిన్న ప్లాట్లు ఇండ్ల కొనుగోళ్లు మాత్రం డీలా పడ్డాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఈ వార్త ఎందుకు రాసిరంటే, ఎందుకు రాసిండ్రు ఈ వార్త? రియల్ ఎస్టేట్ మంచిగానే ఉన్నది, అట్లా ఏం కాలేదు, మంచిగా ఉన్నదని చెప్పడానికి ఇట్లా రాసిరనమాట. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు 11,150 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పోయినేడుతో పోలిస్తే 6.20% వృద్ధి రేటు వచ్చిందట, ఎక్కువైన. కానీ రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల 4.07% డౌన్ అయింది. గతేడాది 13.17 లక్షల డాక్యుమెంట్లు ఉంటే ఈసారి 12,50,000 ఉన్నాయంట. రిజిస్ట్రేషన్లకు సంబంధించి భారీ వెంచర్ల జోరు అని చెప్పేసి వార్త వేసింది. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. భారీ వెంచర్లు, కోట్ల రూపాయలు పలికే హై ఎండ్ అపార్ట్మెంట్ల అమ్మకాలు కొనుగోలు జోరుగా సాగుతుండగా, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే చిన్న ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్ల రిజిస్ట్రేషన్లు మాత్రం భారీగా పడిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఏకంగా 11,150 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.20% ఎక్కువనట. కానీ రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్ల సంఖ్య మాత్రం తగ్గింది, పైసలు ఎక్కువ వచ్చినాయట. రియల్ ఎస్టేట్ బాగానే ఉన్నదని చెప్పడానికి ఈ వార్త కనిపిస్తా ఉంది. యూరియా వాడకం డబుల్ అంట. గత 10 ఏళ్లలో రెట్టింపైన వినియోగం. 2014-15లో 10.50 లక్షల టన్నులు వాడితే 2024-25లో 20.08 లక్షల టన్నులు వాడినరట. ఈసారి 22 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం. అవసరానికి మించి యూరియా వాడకంతో నష్టమే, నేల నిస్సారం అవుతుందని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటా ఉన్నారు. మొత్తం మీద ఎకరాకి 170 కిలోలు వాడుతున్నట, ఎక్కడ? తెలంగాణలో. కానీ దేశంలో సగటున అంటే 100 కిలోల నుంచి 120 కిలోల వరకు దేశంలో వాడితే ఒక ఎకరాకి, మన తెలంగాణలో మాత్రం సగటున 170 కిలోలు వాడుతున్నట. కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది, డబుల్ వాడుతున్నారు మన దగ్గర అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. కాబట్టి యూరియా మరి వేస్తే ఏమవుతుందంటే చేను పచ్చగా అవుతుంది ఈజీగా, తర్వాత ఈజీగా అట్లా పెరుగుతుంది. దీనివల్ల అంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి రైతులు భావిస్తారు, అందుకని యూరియా ఎక్కువ వాడుతుంటారు. కాకపోతే అంటే యూరియా ఎక్కువ వాడడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది. తర్వాత అక్కడ ఏది అదంటారుగా చౌట భూములుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ వాడాలి. తర్వాత పెండ వాడాలి అసలు యాక్చువల్గా. కానీ పెండ ఏడ దొరుకుతున్నది ఇప్పుడు? బర్రెలు లేవాయే, తర్వాత ఇక్కడ ఆవులు లేవాయే, ఏవి లేవాయే. అవి లేకపోవడంతో ఇప్పుడు పెండ దొరికే పరిస్థితి దొరుకుతలేదు. దీంతో ఈ రసాయన ఎరువులు వాడుతూ ఉన్నారు. వీటి వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక కథనం వేసింది వెలుగు దినపత్రిక. ఇక అసలు యాక్చువల్గా ఇటువంటివి జరుగుతుంటాయి, ఇటువంటివి జరగొద్దు అసలు యాక్చువల్గా. అంటే చనిపోతే భర్త మరణం తట్టుకోలేక 2 పిల్లలకు విషయం ఇచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుందట. చూసుకొని భర్త చచ్చిపోయిందని చెప్పేసి పిల్లలకు కూడా విషయం ఇచ్చా. ఇట్లా కుటుంబాలు ఇట్లయితే ఎట్లుంటుంది లెక్క? ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏదొచ్చినా తట్టుకునేటట్టుగా ఉండాలి. పిల్లల్ని తప్పి నువ్వు రాస్తే ఏమొస్తావు? ఇప్పుడు ఇట్లా కూతురు మృతి, ప్రాణాపాయం నుంచి తప్పించుకునేట కొడుకు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం. ఇక భార్య చచ్చిపోయిందని చెప్పేసి 3 పిల్లలకు విషయం ఇచ్చి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఏదిడే ఎక్కడ? చిన్నారులో ఆలనా పాలన ఆర్థిక ఇబ్బందులతోటి దారుణం చేసుకున్నట్ట ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ నాగర్ కర్నూలు ఒకటి, తర్వాత నంద్యాలలో ఒకటి. భార్య చచ్చిపోయినది భర్త, భర్త చచ్చిపోయినది భార్య. ప్రేమలు ఉండాలి, లేకపోతే ఇవన్నీ ఉండాలి. కానీ ఇట్లా చచ్చిపోతే పరిష్కారం అవుతాయా? పిల్లల్ని చంపి మళ్ళీ మీరు ఇగో బిర్యానీలు ఎట్లా తింటారో చూడ్రు. ఇక న్యూ ఇయర్కు బిర్యానీలు మామూలు బిర్యానీలు తినలేదట. ఎంత? నిమిషానికి 1300 బిర్యానీలు పార్సల్ వచ్చినాయట. నిమిషానికి 1300 బిర్యానీలు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏది ఎవరు చెప్పినది? స్విగ్గీ వాళ్ళు చెప్పినాయి. ఇవి స్విగ్గీ వాళ్ళ లెక్కలు. ఇవి కాకుండా ఇంకా ఇంట్లో వండుకున్నాయి, తర్వాత అట్లా చేసుకున్నాయి, పార్టీలు చేసుకున్నాయి, అటు తెప్పించుకున్నాయి. ఇవన్నీ కూడా లెక్కలు లేవు. మళ్ళీ స్విగ్గీ కాకుండా డైరెక్ట్గా తెచ్చుకుంటారు. ఇంకా కొంతమంది పార్సల్ డైరెక్ట్ పోయి తెచ్చుకుంటారు ఆర్డర్ పెట్టకుండా. అవన్నీ వేరే ఉన్నాయంట. నిమిషానికి 1300 బిర్యానీలు. డిసెంబర్ 31న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు స్విగ్గీ ఆర్డర్లో ఇదే టాప్ అంట. తర్వాతి ప్లేస్లో పిజ్జా, తర్వాత బర్గర్లు ఉన్నాయట. పిజ్జా బర్గర్లు కూడా ఆర్డర్ చేసినట. అంటే ఇప్పుడు ఇవి ఓన్లీ స్విగ్గీ వాళ్ళు చెప్పిన లెక్కలే. ఇంకా మామూలుగా మిగతా అన్నీ ఉంటాయి కదా, జొమాటో, పిమాటో, అవన్నీ కూడా అవన్నీ కలిసి ఇంకెక్కువ. వాటితో పాటు కొంతమంది జొమాటో, స్విగ్గీ కాకుండా డైరెక్ట్ పోయి తెచ్చుకుంటారు, అవి వేరే. ఇవి కాకుండా ఇంట్లో వండుకుంటారు, అది వేరే. మొత్తం మీద బిర్యానీకి మంచిగా గట్టిన డిమాండ్ ఉన్నది.
ఇక ఐబొమ్మ రవి విచారణ చేస్తున్నట. ఏ ప్రశ్న అడిగినా అన్ని సినిమా డైలాగులు చెప్తున్నట. తెలియదు, మర్చిపోయినా, గుర్తు లేదా అంటున్నట. ఎవరు? ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి మీద ఉన్న శ్రద్ధ ఈ సైబర్ నేరాలపైన మొత్తం ఇవన్నీ కూడా కట్టడి చేస్తే 100,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ప్రజలకు కాపాడినట్టు అవుతుంది. అది చేరు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రజల కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. స్విట్జర్లాండ్లో అగ్ని ప్రమాదం, 40 మంది మృతి, 115 మంది గాయాలైనాయి. కొత్త సంవత్సరం వేళ ఓ బార్లో దుర్ఘటన జరిగింది. ఇది వరకు ఒకసారి మొన్న ఇక్కడ ఏది గోవా దగ్గర జరిగే కదా, సేమ్ అట్లనే అయిందంట. ఆ బార్లో ఒక్కటేసారి మంటలు వచ్చేసినాయి. మంటలు వచ్చేస్తే ఇక్కడ గోవాలో చనిపోయారు చాలా మంది, 15 మంది. ఎట్లనే 40 మంది చనిపోయారట ఇక్కడ స్విట్జర్లాండ్లో. షాంపెయిన్కు నిప్పంటుకొని అలుముకున్న మంటలు. ఊరేసినా తప్పు లేదట. ఎవరికి? కేసీఆర్ హరీష్ రావుకు సంతకం చేసి నీళ్ళు వదులుకున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి అంటున్నాడు కేసీఆర్ని హరీష్ రావుని ఉరిదీసిన పాపం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. చూసుకోరి. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తలూపారు. గల్ఫ్లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు. ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్లాగా కేసీఆర్ పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. కసం ఏం చేసి ఉరి తీసిరు కదా, అట్లనేమో. జూరాల నుంచి తోడితే బాబు జగన్ లబోదిబో. పంపు లిఫ్ట్లతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం. ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ చేస్తుండట. మామ అల్లుళ్ళవి 24 క్యారెట్ల అబద్ధాలని చెప్పేసి వీళ్ళంటే ఇగో నూతన సంవత్సరం సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ ఎండి వేమూరు రాధాకృష్ణకు శుభాకాంక్షలు చెప్పిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన వెంట సలహాదారు వేము నరేందర్ రెడ్డి కూడా పోయాడు. 80,000 కోట్ల రూపాయలతో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు. అలా అయితే 90% పనులు అయినట్ల. రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ హరీష్ రావు ఏపీకి తాకట్టు పెట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తుడు. ఈ ధ్వజమెత్తుడు బిజమెత్తుడు మంచిగా ఉంటుంది కానీ వీళ్ళు ఇట్లనే ఉంటుంది లెక్క. అసలు చూస్తే ఏముండదు. అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే. టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం. కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయాలంటున్నాగా. హరీష్ అన్న నువ్వు పని చేయరాదే మరి? తీసుకొచ్చా పత్రం మీద చూపి కేసీఆర్ మాకు 550 టీఎంసీలకు పెట్టిండు, సంతకం పెట్టిండు, చూపించరాదు మరి? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇట్లా పెట్టలేదా? సంతకం పెట్టలేదా 299 టీఎంసీలకు? అబద్ధాన్ని కూడా నిజం లెక్క చెప్తారు వీళ్ళు. అబద్ధాన్ని నిజంలాగా చెప్పడంలో మునగాళ్ళు అనుకోరాదు. కృష్ణా జలాల పంపిణీకి కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్. ఓవైపు కేసీఆర్ ను గౌరవిస్తానంటూ మరోవైపు ఉరి తీయాలంటవా? జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.50 లక్షల ఎకరాలు. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకి ఇచ్చేద్దామా? బనకచెర్ల కంటే నల్లమల సాగర్ తో రెట్టింపు ప్రమాదం. తెలంగాణ సోయి ఉంటే ఉత్తమ్ అలా మాట్లాడరని చెప్పేసి ఆంధ్రజ్యోతి తోటి హరీష్ రావు అన్నట. నీళ్లపై నిప్పులు, ఇక నీళ్ల మీద నిప్పులు వెళ్తారు వీళ్ళు. బీసీల గురించి అయితే ఉండదన్నట్టు లెక్క చర్చ. అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలపై చర్చకు సర్కారు సిద్ధం. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. ముగిసిన 3 రోజుల విచారణ విరామం. నేటి నుంచి మళ్ళా అసెంబ్లీ పునఃప్రారంభం అవుతుంది. కేసీఆర్ వస్తారా రారా అంటే వచ్చే నమ్మకం లేదు దొరానంటే ఉంది లెక్క. ఆల్రెడీ పోయిండు, ఆల్రెడీ ఫామ్ హౌస్కు. గ్యారంటీ లేదు. 3 రోజులు సెలవు వచ్చాయి కదా, వైకుంఠ ఏకాదశి, 31 డిసెంబరు, తర్వాత 1 ఇది కొత్త సంవత్సరం. ఇక 2వ తారీఖు కాబట్టి ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తారట. తాగారు ఊగారు చూసుకో ఎట్లుండో లెక్క. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత ఫూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్ చేసినారు. చూసిరుగా ఇందాక ఇప్పుడు మనోడు లేస్తున్నాడు. ఉడతా ఇండియా అయిందట. తూలుతూ తూగుతూ వాంతి చేసుకుంటూ గూర్గావ్లో రోడ్లపై యువతీ యువకులు అవస్థలు పడరట. పాపం తాగి మరి అలా బాధ కాదు. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినాయి. 3 రోజుల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలట. 3 రోజులనే మంచిగా ఉన్నది. హైదరాబాద్లో ఈగల తనిఖీల్లో 4 డీజేలు సహా 5 గంజాయి పాజిటివ్ వచ్చిందట. 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే 2731 మంది మందుబాబులు పట్టేసిండ్రు. ఏపీలో 3 రోజుల్లో 500 కోట్ల రూపాయలు అమ్మితే మన దగ్గర 3 రోజుల్లో 1000 కోట్లు దాటింది. చూసుకో ఎట్లున్నదో లెక్క.
గూర్గావ్లో తప్పతాగి రోడ్డు మీద దొర్లుతున్న ఓ యువకుని లేపడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. చూసిగా ఇందాక మళ్ళీ చూస్తుంటే మళ్ళీ చూపిస్తాం. ఒక దిక్కు పూజలు జరుగుతుంటాయి, ఒక దిక్కు ఇట్లా జరుగుతుంటాయి. పూజలే ఇవే. ఇగో స్టడీ చేయలేదు. నో, నన్ను కట్టిరు. ఎక్సెల్ బండి ఇది కరీంనగర్లా. మంది వేస్తే లోపల మొత్తం ఇంకో మనిషి వస్తాడు బయటకు, అట్లుంటుంది అట్లా లెక్క. ఇది తావుడుకు సంబంధించి రెవెన్యూ పోలీసు బల్దియా ఒకే పరిధిలోకి తీసుకొస్తారట. రాజధాని కోర్ అర్బన్ జిల్లాల సరిహద్దులు మార్పు, హైదరాబాద్ లో విభజించి సికింద్రాబాద్ జిల్లాన రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో విలీనం, సంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు రంగారెడ్డిలో విలీనం, మల్కాజ్గిరిగా మల్కాజ్గిరి జిల్లా. ఏమైందో మేడ్చల్ పెడితే ఏమైందో మళ్ళా మొదలైన కసరత్తు ఫిబ్రవరిలో అమలులోకి. పాలనా సౌలభ్యం మెరుగైన పౌర సేవల కోసమే చేస్తున్నట. ఈ సేవలేందో మరేందో కథ. సిగరెట్లు ఇక మరింత ప్రియమట, ఇక రేటు పెరుగుతున్నాయి. 40% డిఎస్సి అదనపు సుంకం. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం వడ్డన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయట, వచ్చే నెల నుంచి. ఇక పాన్ మసాలా ధరలు భారీగా పెరుగుతాయంట. బీడీలపైన మాత్రం 18% జిఎస్టీ వేస్తున్నారు. పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించక 3 పిల్లలకు విషం ఇచ్చి చంపిందంట. ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియలకు రాని బంధువులు కూడా అంత్యక్రియలకు రాలేదట. 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక అన్నంలో పురుగుల మందు కలిపి పిల్లలకు తినిపించిందంట. తాను తిన్న తల్లి కుమార్తె కుమారుడి పరిస్థితి విషయం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఘటన. ఇప్పుడు బాధలు లేని ఎవరుకుంటారు? బాధలు లేని మనుషులు ఉంటారు ఎవరైనా? ఇక బాధలు ఉన్నాయని చెప్పి చచ్చిపోతే ఎవరైనా ఉంటారా? లోకం మీద మిలుగుతారు ఎవరైనా? ఇటువంటి ఏదిట పిచ్చి పనులు అంటారు వీటిని. ఎవరు దీనికి ఓహో అనరు. వేస్ట్ పనులు అంటారు వీటిని. చచ్చిపోతా వాళ్ళు చచ్చిపోడు, పిల్లలు ఉన్నప్పుడు ఏం అవసరం? మనిషి ఉన్నది బతకడానికి కదా. ఇది వెలుగులో ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీ శంకారావమే ఉద్యమానికి ఊపిరిపోయబోతున్న 2026 బీసీల ఏకీకరణపై టీఆర్పీ వ్యూహాలు, ప్రజల్లోకి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న రాజ్యాధికారం దిశగా రూట్ మ్యాప్ వేస్తా ఉన్నారు. 2028లో స్వయం పాలన ఏకైక ఎజెండా, అగ్రవర్ణ రాజకీయాలకు ముగింపే లక్ష్యం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల అణచివేతకు ముగింపు పలికి అగ్రవర్ణ రాజకీయాల కోటలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బీసీ రాజ్యాధికార సమరశంఖం పూరించబడింది. 2026 సంవత్సరం ఈ మహోద్యమానికి ఊపిరిపోస్తూ రాష్ట్ర రాజకీయ ముఖ్య చిత్రాన్ని సమూలంగా మార్చేయబోతోంది. ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న పిలుపుతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమ సెగలు 2028లో బీసీ స్వయం పాలన అనే ఏకైక ఎజెండాకు బలమైన పునాదులు కాబోతున్నాయి. టీఆర్పీ అణగారిన వర్గాల ఏకీకరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తూ సరికొత్త రాజకీయ యుగానికి నాంది పలుకుతున్నది. అంచనాలకు మించి మారబోతున్న రాజకీయ పరిణామాలతో అగ్రవర్ణ రాజకీయాలకు ఎండ్ కార్డు పడబోతున్నది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మార్పు కోరుకుంటున్న కోట్లాది మంది వెనుకబడిన వర్గాల ఆశలకు 2026 ఒక టర్నింగ్ పాయింట్ గా మారబోతుంది. కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా అధికారం హస్తగతం దిశగా ఎదిగేందుకు బీసీ సమాజం సిద్ధమైంది. బీసీ గలంగా పేరుగాంచిన ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పిలుపుతో అట్టడుగు వర్గాల్లో నూతన జవజీవాలు నెలకొన్నాయి. మన సంఖ్య మన బలం, మన రాజ్యమే మన లక్ష్యం అనే నినాదంతో మల్లన్న గ్రామాన పర్యటిస్తూ అధికార పార్టీల గుండెల్లో వణుకు పుట్టించబోతున్నారు. అగ్రవర్ణాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న రాజకీయాలను విముక్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. నూతన సంవత్సర ఆరంభం నుంచే క్షేత్రస్థాయిలో చైతన్య యాత్రలు, బహిరంగ సభల ద్వారా ప్రజల్లో రాజ్యాధికార కాంక్షను రగిలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండు. తీర్మాన్ మల్లన్న నేతృత్వంలోని టీఆర్పీ రూపొందిస్తున్న వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు టీఆర్పీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది
శనార్థి తెలంగాణ దినపత్రిక. కాబట్టి మొత్తం మీద బీసీల శంకారావమే ఇక్కడ మొత్తం కూడా 2028లో బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి, బీసీలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని చెప్పేసి బీసీ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. దానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. కాబట్టి ఇది బీసీల యుగం 2026 అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. నిజం కూడా తీర్మానం వలన కానీ తర్వాత బీసీ నాయకత్వం అంతా కూడా ఒకటి అవుతా ఉంది, ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది. అందరం ఒకటైతే బరాబర్ లెక్క సెట్ అయిపోతుంది అంతా. న్యూ ఇయర్ కిక్కు తెలంగాణలో మద్యం సునామీ. న్యూ ఇయర్ సందర్భంగా విజృంభించిన మందుబాబులు గత 6 రోజుల్లో 1350 కోట్ల రూపాయలు దాగిరట. మద్యం అమ్మకాలు 3 రోజుల్లో 1000 కోట్ల రూపాయల దందా అయింది. డిసెంబర్ 31 ఒక్కరోజే 400 కోట్లట. ఆబ్కారీ శాఖ అధికారుల లెక్కలు వెల్లడించింది. వైన్ షాపుల నిర్వాహకులకు కలిసి వచ్చిన 2025 డిసెంబర్. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేసిరట. 1.74 లక్షల కోట్ల వసూలు. గత ఏడాదితో పోలిస్తే 6.1% వృద్ధి చెందింది. పన్ను రేట్లు తగ్గినా పెరిగిన ఆదాయం. ఫిబ్రవరి నుంచి పొగాకు ఉత్పత్తులపై అమలు కానున్న కొత్త పన్నులట. నేటి నుంచి అసెంబ్లీ పోరు. పలు అంశాలపై జరగనున్న చర్చ. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు రానున్న కేసీఆర్. పునఃప్రారంభం కానున్న సమావేశాలు హాజరవుతారని చెబుతున్న బీఆర్ఎస్. ఇక కృష్ణా గోదావరి జిల్లాలపై జరగనున్న కీలక చర్చ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేస్తుంది. కేఫ్ హోటల్పై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్ 24 మంది చచ్చిపోయారట. 50 మందికి పైగా గాయాలైనవి. 168 డ్రోన్లు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా చెప్తుంది. ఉక్రెయిన్పై విజయం సాధిస్తామని చెప్పి పుతిన్ అంటున్నాడు. రష్యాతో యుద్ధం ముగియాలని కోరుకుంటున్నామని జెలెన్స్కీ అంటున్నాడు. తమ దేశ భద్రత ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటా ఉంది. చాలా రోజులే, 3 ఏళ్ల నుంచి నడుస్తుంది ఆ కథ అంతా. అరే ఆపుర్ర నాయనంటే ఆపుతలేరు ఇక. ఈడేడు ఆడోటే వీడోటే. ఇక బీఆర్ఎస్ పై కాంగ్రెస్ బీజేపీ దాడి. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ ను అణచలేరు. 2 ఏళ్లుగా తిరోగమనం వైపు రాష్ట్రం పయనిస్తోంది. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప జీవితాలు మారతలేవట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. కేసీఆర్ హరీష్లకు ఉరివేసినా తప్పులేదు. వాళ్ళ సంతకాలే తెలంగాణకు మరణ శాసనం. 209 టీఎంసీలకు ఒప్పుకున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు నిన్న. అంబరాన్ని అంటిన సంబరాలు. 2026 సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. వీధుల్లో రంగురంగులతో ముగ్గులు, మహిళల స్వాగతం పలికిరు. ఇక ఇటు టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజేల మధ్య న్యూ ఇయర్ వేడుకలు చేసిండ్రు. ప్రజలకు మురుము. తర్వాత ప్రధాని మోడీ, రాహుల్ న్యూ ఇయర్ విషెస్ చెప్పిరట. శుభాకాంక్షలు చెప్పిన రేవంత్ రెడ్డి, కేసీఆర్, మల్లన్న, రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పిండ్రు కొత్త సంవత్సరం సందర్భంగా నిన్న. ఇక గుడ్ న్యూస్ అంట. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు. తొలి రైలు గౌహతి కోల్కతా మధ్య అందుబాటులోకి వస్తాయట. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన. ప్రధాని నరేంద్ర మోడీ రైళ్లను ప్రారంభిస్తారని వెల్లడి. ఇప్పటికే విజయవంతమైంది ట్రయల్స్. మళ్ళీ 14 రైళ్లు వస్తాయంట. మరి అవి వందే భారత్ రైళ్లు. కొత్త ఏడాదిలో మొదటి రోజు కిక్కిరిసిన ఆలయాలు. మొత్తం కూడా ఆలయాలు మొత్తం కిటకిటలాడిన ఆధ్యాత్మిక ప్రదేశాలు. న్యూ ఇయర్ వేళ భక్తుల సందడి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు. తెల్లవారుజాము నుంచే తరలి వచ్చిన ప్రజలు. సౌకర్యాలు కల్పించిన ఆలయ సిబ్బంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ తాగుడు మంచిగా నడిచింది, అక్కడ ఊగుడు మంచిగా నడిచింది. ఇక్కడ గుడులకు పబ్లిక్ కూడా బాగానే వచ్చింది. అట్లనే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది. తిరుపతిలో మొత్తం లక్షల మంది భక్తులు. రైట్. అన్ని ఆలయాలలో మొత్తం అక్కడ వైకుంఠ ఏకాదశి, ఇక్కడ పూజలు. తర్వాత నిన్న మళ్ళా ఫస్ట్ సందర్భం జనవరి 1 సందర్భంగా మొత్తం ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. ఇట్లా
బాగానే పబ్లిక్ వచ్చినట్ట. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొత్త సంవత్సరం రోజు తెల్లవారుజామున భక్తులు దేవాలయాలకు క్యూ కట్టిండ్రు. అగో ఇక డేంజర్లో ఢిల్లీ. ఎప్పుడు ఢిల్లీ ఆగమాగం ఉన్న పరిస్థితి. ఇక్కడ పంజాబ్ వాళ్ళు, తర్వాత అక్కడ హర్యానా వాళ్ళు ఏది పంటలు అయిపోయిన తర్వాత గడ్డి కాలుస్తున్నారు. గడ్డి కాలిస్తే ఆ పొగ వచ్చి ఢిల్లీ మీద పడుతున్నది. ఢిల్లీ మీద పడడంతో అక్కడ మొత్తం కాలుష్యం అవుతున్నది. కాలుష్యం అయితే కనీసం గాలిలో ఆక్సిజన్ స్థాయిలు మొత్తం కూడా తగ్గిపోతున్నాయి. దాంతో అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే కాడికి వచ్చింది లెక్క. ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకుంటారు అక్కడ. అటువంటి ఒక పరిస్థితికి వచ్చేసింది. తారాస్థాయికి చేరిన వాయు కాలుష్యం, గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు జనం. ఆందోళన కలిగిస్తున్న ఆరోగ్యం పరిస్థితి అదుపులో తెచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూల విక్రయాల్లో రికార్డ్ అంట. 2025లో 13.52 కోట్ల రూపాయల లడ్డూలు ప్రసాదాలు విక్రయించినట. 13,52,00,000 లడ్డూలు. ఇంకా మావోయిస్టులు మనలో 15 మంది దొరికిపోయారట. అది తెలంగాణలో దొరికిండ్రు. అదుపులో అగ్రనేత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి, ఇంకా ప్రకటించలేదు అధికారికంగా. కేసీఆర్కు హరీష్ రావుకు ఉరేసిన పాపం లేదని చెప్పేసి కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. మారోజు వీరన్న 64వ జయంతి చేసిండు నిన్న. భూపాలపల్లి వేసినట్టున్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన నాయకుడు, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజలను చైతన్యపరిచిన జననేత మారోజు వీరన్న. భూపాలపల్లి టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అంటున్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ ఏమంటుంది, తావుడట లిక్కర్ విక్రయాల్లో ఆల్ టైం రికార్డు. డిసెంబర్లో 5,102 కోట్ల రూపాయలు మద్యం వినియోగించినట. 2024తో పోలిస్తే ఈసారి 1,244 కోట్ల రూపాయలు అధికం. 31న ఒక్కరోజే రాష్ట్రంలో 400 కోట్ల రూపాయలు అమ్మినట. 3 రోజుల్లో కలిసి 1000 కోట్లు దాటింది. 50 HP దాటితే HT మీటర్ అనేట. ట్రాన్స్ఫార్మర్లు బిగించుకోవాల్సిందే. ఇది మళ్ళా లెక్క. మోటార్లకు మీటర్లు పెడతారన్నారు కదా, అదో కథ. చీకటి ఒప్పందం, పూటకో నాటకం. నీటి వాటా కుదింపు, పైకి మాత్రం బుకాయింపు. ఏపీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ యాక్షన్. 45 TMCలకు కుదింపు. అందుకే 45 TMCలకు వీళ్ళు కుదించారని చెప్పేసి వాళ్ళంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండే 7.5 TMCలకే వాళ్ళు ఒప్పుకున్నారు. ఏం నీళ్ళు తీసుకుంటామంటే మేము తాగుతందుకే నీళ్ళు తీసుకుంటాం సార్, మాకు ఈ సాగునీరు ఏమొద్దని చెప్పొచ్చుండు కేసీఆర్ అని చెప్పేసి మన ముఖ్యమంత్రి. ఒకరి మీద ఒకరు. రేవంత్ నోట మళ్ళీ చావు మాట. మరోసారి కేసీఆర్ పై ముఖ్యమంత్రి ప్రేరణపనులు. ఉద్యమ నేతపై అనగారిన భాషనట, అసభ్య మాట. కాపాడుకునే ప్రయత్నం చేసేది పాపం. ఇవి బచావత్కు బ్రిజేష్ కు తేడా తెలియని సీఎం అని చెప్పేసి రేవంత్ టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం అని ఇక్కడ హరీష్ రావు అంటుడు. నువ్వే నిజం మాట్లాడతావు. ఇక హరీష్ రావునే మాట్లాడాలి. నిజం అంటే ఆయన చూడదు లెక్క అయినది. చెక్ డ్యాములు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా? ఇవి ఎటువంటి లంగ కథలు. మళ్ళీ ఇవేమంటారు? ఇవి చెక్ డ్యాములు వేలిపోయినారా బాబు? ఈ లంగ కథలు మనం ముందర వేసుకుంటారు అనమాట లెక్క. మేడిగడ్డ పేల్చేసిరట. మీరు పీకిరా? మీరేమన్నా గడ్డి పీకినరా? ప్రభుత్వం మీదే ఉన్నది కదా. ఇప్పుడు ఏది మేడిగడ్డ కుంగిపోయినప్పుడు, అది పగిలిపోయినప్పుడు, పర్రెలు పెట్టినప్పుడు, అంతా జరిగినప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. మరి ఉన్నప్పుడు ఏం పీకినరు? పేల్చేసిరట. ఇక ఇటువంటి అన్ని మనం ప్రచారం చేస్తారు. నిజం కావచ్చు. అరే అట్లా వీళ్ళు పేల్చేసినట్టున్నా అని చెప్పేసి అనుకోవాలి ప్రజలు. ఇవి బంద్ చేయరా బాబు. అబద్ధాలు చెప్పాలి కానీ మరీ ఇంత అబద్ధాలు చెప్తే ఇంకా అవి తట్టుకోలేని అబద్ధాలు ఇవి. మేడిగడ్డను ఎలా పేల్చారో చూపిస్తారా? నదీ జలాలపై అవగాహన లేని సీఎం ఉపన్యాసాలు ఇవ్వడమా? సాగునీటిపై సర్కార్ పీపీటీ అదేనా? పవర్ పాయింట్ అవకాశం బీఆర్ఎస్ కు ఇవ్వాలని చెప్పి, బీఆర్ఎస్కి ఇవ్వాలని చెప్పేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ కూడా ఇవ్వాలిగా మీరు కూడా. అప్పుడేమో మేమేమో ఇయ్యము, ఇప్పుడేమో మేము ఇవ్వాలి. ఇట్లుంటుందిరా బాబు. ఎప్పుడైనా కానీ అధికారం అనేటువంటి శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నాం మేము, మంత్రులం, మేము ఏం చేయము, మొత్తం మంది బందోబస్తున్నది, మేము దగ్గరికి రానియే మాట్లాడడం అట్లా అంటే పీక్తరు కూసుడు రాడా. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్లో అదే పని అయింది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి, సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండడానికి, సాధ్యమైనంత వరకు ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే 100% చాలా రోజులు మీరు అధికారంలో ఉంటారు. ఈ భోగాలన్నీ కూడా ఉంటాయి లెక్క. ఇక అది కాదు, అహంకారం వచ్చేసింది, నన్ను ఏం బీకలేరు, ఏం చేయలేరు, తూకిత్తే మైకిత్తే
ఇవి ఎప్పుడు శాశ్వతం కావు. హిట్లర్ అటువంటి వాళ్ళే మొత్తం కూడా పోయినరు, కాలగర్భంలో కలిసిపోయినరు. కాబట్టి అవి శాశ్వతం కాదు. చాలామంది అట్లా అనుకుంటారు అనమాట. ఇక మాకున్నాయి, మాకేం కావాలి, ఉత్తమ్ కుమారి ఉత్తమ ముచ్చట్లే అని నీ ఏం ముచ్చట్లు. మరి రైతన్న గోస గోస, సగం వడ్లైనా సర్కారు కొనలే అని చెప్పేసి ఒక వార్త. అప్రకటిత కరెంటు కోతలు, రోజు గంటల తరబడి పవర్ కట్ అవుతుందంట. క్యూ కనబడొద్దు, కుర్చీలేయండి, ఎరువుల దుకాణాల దగ్గర నుండి. ఇక సిగాచిపై ఏంది లాలుచి అని చెప్పేసి మృతుల కుటుంబాలకు ₹1 అని చెప్పేసి సీఎం ప్రకటించిండు. 42 లక్షలవే ఇస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్తుందట. మరి ఏమైంది కథ అని చెప్పేసి అడుగుతున్నారు. దానిపైన హైకోర్టు కూడా విచారణ నడుస్తూ ఉంది. ఇక మోడీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్, వాణిజ్య సిలిండర్పై ₹111 ఇంకెక్కువ వేస్తారట, రేటు పెంచుతారట. ఇదేంటి జిఆర్టీ జ్యువెలర్స్. ఇది నమస్తే తెలంగాణ రాసుకొస్తున్నటువంటి మాటలు అనమాట. కాబట్టి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం గమనించవచ్చు. తర్వాత దొంగలు లంగలు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా అక్రమ సంపాదనలతోటి రాజకీయ నాయకులు కావాలని కూడా చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక్కడ ప్రజా వెలుగుకు సంబంధించి మిత్రుడు భరత్ వెంకట్ అక్కడ ఏది ప్రజా వెలుగుకు సంబంధించి అక్కడ లింకును కూడా డిస్క్రిప్షన్లో పెట్టినరు. ఎవరైనా కావాలనుకుంటే, సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా అది పెట్టి కొట్టడం ఇదంతా కాకుండా డైరెక్ట్గా ఒకసారి ఇట్లా క్లిక్ చేసి ఆ ప్రజా వెలుగులోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇవి కూడా వస్తాయి, మన వార్తలు కూడా అందులో వస్తాయి. తర్వాత ఆయన కూడా కంటెంట్ పెడతాడు, అవి కూడా వస్తాయి. కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు వెంకట్. అసెంబ్లీలో చర్చ దేని మీద? నీళ్ళ సంగతి, పాలమూరు సంగతి తేల్చేద్దామని చర్చ. చాలా సీరియస్గా చర్చ పెట్టుకుందాం, తేల్చుకుందాం, కరుచుకుందాం అని చెప్పి అటు అధికార విపక్షాలు నిన్న ట్రయల్స్ పెట్టినాయి. ఏది మన ఇది అంటారు కదా, రేపు జరగబోయేదానికి సన్నాహక సమావేశాలు, నిన్న సన్నాహక ప్రెస్ మీట్లు పెట్టుకున్నాయి. ఏమేం మాట్లాడాలనేటువంటి అంశంలో అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నారు. అసలు ఈ నీళ్ళ చర్చ ఎవడు అడిగిండా తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఆందోళనతో ఉన్నటువంటి అంశం బీసీ రిజర్వేషన్ అంశం. మొన్న రేవంత్ రెడ్డి చిట్చాట్ పెట్టి రిజర్వేషన్ల అంశం మళ్ళొక్కసారి అసెంబ్లీలో చర్చిస్తామని ఎప్పుడైతే అన్నాడో, అనగానే తెల్లారి కేసీఆర్ వచ్చి ఫామ్ హౌస్లకేని ఎవరు పిచ్చోడా గది మాట్లాడితే మన బతుకులేడు ఉంటాయిరా, మనం అది మాట్లాడకూడదు, దాన్ని పక్కదారి పట్టించాలే, మనం నీళ్ళ మీద మాట్లాడుకున్నాం, నీళ్ళ సంగతి తేలుద్దామని చెప్పి ఎజెండా ఇచ్చిపోయిండు. ఆ ఎజెండాను రేవంత్ రెడ్డి స్వీకరించిండు. ఆ ఎజెండా ప్రకారమే రేపు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లు, మన్ను మశానం ఏం లేదు. ఇక కావాలని ఒక కుట్రపూరితంగా ఈ చర్చను తెర మీద తెచ్చారు. సరే, ఈ చర్చను తెర మీద తెచ్చిన ఈ ఇద్దరు దొంగల సంగతి కూడా తేలాలి. ఇప్పుడు హరీష్ రావు ఏమంటుండు, కాంగ్రెస్ దొంగ అంటుండు. కాంగ్రెస్ ఏమంటుంది, హరీష్ రావు దొంగ అంటుండు. ఈ ఇద్దరిట్లలో ఎవడో ఒకడైతే దొంగ ఉన్నట్టే కదా. ఆ దొంగ ఎవడో తేలాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తుందంటే, వీళ్ళిద్దరు దొంగల ముఠానే, వీళ్ళు ముఠా సభ్యులే, వీళ్ళు నీళ్ల దోపిడిలో అవిభక్త కవలలీలు, నీళ్లను అమ్ముకొని నీళ్లను వ్యాపారంగా మార్చుకొని కాంట్రాక్ట్ల ద్వారా కోట్లు కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కోట్లు కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండే. వీళ్ళిద్దరే నేను సంసారం అంటే నేను సంసారం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ ఇద్దరు సంసారాలు కాదు, ఇద్దరు రాజకీయ వ్యభిచారులే. అసలు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇవాళ ఏ పత్రిక చూసినా దీని మీదనే, దేని మీద? నీళ్ళ సంగతి, పాలమూరు నీళ్లు ముంచిరంటే, కాళేశ్వరాన్ని వాళ్ళు ముంచిరంటే. అరే ఏం డ్రామాలు ఇవన్నీ! ఈ డ్రామాలేంటి? ఇదే అంశం మీద సరే నీళ్ళ గురించే మాట్లాడుకుందాంలే, మీ టాపికే మాట్లాడడం మీద అంటే దొంగ ఎవడో తేలుద్దాం. ఇప్పుడే తేలితే అయిపోతుంది కదా. కృష్ణానది తెలంగాణకు ఎంట్రీతోనే జూరాల దగ్గర ప్రాజెక్ట్ ఉంది. జూరాల దీని కెపాసిటీ 17 టీఎంసీలు. ప్రస్తుతం
దాని సామర్థ్యం ఎంతకు వచ్చి పడ్డదంటే 10 టీఎంసీల దిగువకు వచ్చేసింది. అంటే 7 టీఎంసీ లాస్. మట్టి ఉంది, 7 టీఎంసీల మట్టి ఉంది అన్నట్టు దాంట్లో. ఇదిగాక 1984లో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిరు. శ్రీశైలం ప్రాజెక్టు అసలు ఎంత అని మొదలు పెట్టిరు? అది 308 టీఎంసీల కెపాసిటీతో మొదలుపెట్టిరు. కానీ ఇవాళ ఎంత ఉన్నది? గట్టిగా 180, 190 కూడా ఉండదు. మిగతాదంతా ఏంది? మట్టి. దాదాపు 100 టీఎంసీల మట్టి ఉంది దాంట్లో శ్రీశైలంలో. నాగార్జున సాగర్ లో కూడా ఒక 70-80 టీఎంసీల మట్టి ఉంటుంది. ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 177, కేవలం 3 ప్రాజెక్టులు కలిపితే 177 టీఎంసీల మట్టి ఉంది. ఈ మట్టి పూడిక తీస్తే నీ పాలమూరు అక్కర్లేదు, నీ రంగారెడ్డి అక్కర్లేదు, నీకు ఇంకోటి అక్కర్లేదు. ఈ మట్టి తీయకుండా కొత్త కాంట్రాక్ట్ల పేరుతోనే డ్రామాలు తమాషాలు చేసుకుంటా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతా ఉంది. పూడిక తీయరు అంటే తీయరు కానీ కొత్తగా కడతారు అటు ఇల్లు మనగాళ్ళు. ఏంది ఇలా కొత్త కథ ఏంది? ఇక్కడ హంద్రీనివా సృజల స్రవంతి ప్రాజెక్ట్ అని వాళ్ళు ఒకటి పెట్టుకుని అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. దానికి కేటాయింపులు లేవు, నోటీసులు లేవు. కేవలం ఏంటది? ఈ హంద్రీనివా నుంచి తమిళనాడులో ఉన్న మద్రాసుకు తాగునీరు పోవాలి. ఎన్ని పోవాలి? ఏపీ నుంచి 5 టీఎంసీలు, తెలంగాణ నుంచి 5 టీఎంసీలు పోవాలి. మహారాష్ట్ర కర్ణాటక వాటా కూడా 5 టీఎంసీలు, 20 టీఎంసీల నీళ్లు ఆడికి పోవాలి. అది ఒప్పందంలో భాగం. ఈ హంద్రీనివాకు మద్రాసుకు నీళ్లు తీసుకుపోయే పేరుతోటి తెలుగు గంగకు వెడల్పు చేసుకుంటా తెలుగు గంగ ప్రాజెక్టును వెడల్పు చేసి తెలుగు గంగ ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ హంద్రీనివా దీని నుంచి వాస్తవానికి రోజుకి ఎన్ని టీఎంసీలు పోతున్నాయి ఎరికేనా? 45,000 క్యూసెక్కులు. 45,000 క్యూసెక్కుల నీరు ఇక్కడికి పోతా ఉంది రాయలసీమ ప్రాంతం నుంచి. వాస్తవానికి వాళ్ళకంత కేటాయింపులు లేవు. ఇక్కడ తెలంగాణలో ఇదే 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడొక ప్రాజెక్ట్ ఏది, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని పేరేదో ఉంది, మన పాలమూరు, దాని పేరు వచ్చేసి ఇప్పుడే చెప్తా. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. దాని నుంచి తెలంగాణకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయట చూడు. ఇగో తెలంగాణకు వచ్చేదేమో 1,500 క్యూసెక్కులు. 1,500 క్యూసెక్కులు. 45,000 క్యూసెక్కులేమో అటు పోతున్నాయి. 15,000 క్యూసెక్కులేమో రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మనకు వస్తా ఉన్నాయి. 1,500 క్యూసెక్కులు అంటే బుడపోరడు మూత్రం పోసినట్టు ఉంటారు. వాళ్ళేమో పెద్ద మోటార్లు పెట్టి ఎత్తుకొని బాహుబలి మోటార్లతో ఎత్తుకపోయినట్టుగా హంద్రీనివా కాలువలేమో అట్లా బారుతుంటాయి. మన ఏమో గివి. ఎవడు ఈ పాపానికి కారకుడు? ఎవడు? గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కారణం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కారణం, ఆ తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కారణం కాదా ఇది? ఇక్కడ ఎస్ఎల్బిసి ఎన్నేళ్ళ అయినా ఈ సొరంగం తోవబట్టి 44 ఏళ్ళ ఇది తోవటి. 44 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి సొరంగం తవ్వుతూనే ఉన్నారు. ఎస్ఎల్బిసి అంటే మొన్నలో 10 మంది మొత్తం అనేది మరి చచ్చిపోయారు కదా, ఎవరు వెళ్ళలే కదా, అదే గుర్తేసిరు. ఆ ఎస్ఎల్బిసిని ఏడాదికి 2